హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు మహాలక్ష్మి. నేను అహోబిలం ఆలగడ్డ నుంచి వచ్చినాను. నేను రెగ్యులర్గా కేసీ టాక్స్లో వచ్చే మహాభారతాన్ని వింటున్నాను. ఈరోజు డైరెక్టుగా హోస్ట్ చేయనీకి వచ్చినాను. లాస్ట్ ఎపిసోడ్లో ధర్మరాజు చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించారు. కొన్ని ముఖ్యమైన శాఖలను అందరికీ అప్పజెప్పారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుని కురుక్షేత్ర రణరంగానికి, భీష్మ పితామహుల దగ్గరికి, మరికొన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవటానికి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఏమి జరిగిందో కేసీ గారి నుంచి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు పాండవులను తీసుకుని భీష్ముల వారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో మాకు వివరించండి. ప్రీణయామో వాసుదేవం. శ్రీకృష్ణుడు ఆయన యొక్క శక్తిని భీష్మాచార్యులు శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ శ్రీకృష్ణుడి యొక్క విభూతి రూపాన్ని దర్శించిన భీష్మాచార్యులు ఆది అంతం లేని ఆ అనంతంగా వ్యాపించిన శ్రీకృష్ణుణ్ణి చూసి ఎంతగానో తన్మయత్వానందం పొందారు. ఎందుకంటే ఇన్ని రోజులు కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేసి శరీరం వడలిపోయి, అలాగే ఈ అర్జునుడు యొక్క దీటైన బాణాల చేత గాయపడిన భీష్మాచార్యుల శరీరంలోంచి ఎంతగానో రక్తం బయటికి వెళ్ళిపోయి పూర్తిగా శరీరం నీరసమైపోయింది. ఆయన ఏ కురు సామ్రాజ్యం యొక్క భోజనం తిన్నాడో, ఎటువంటి పాపమైతే భీష్మాచార్యులు శరీరమునందు ప్రవేశించి ఆ రక్తమాంస మేఢ్య ఎముకలను పట్టుకుందో, ఎప్పుడైతే ఆ రక్తము, ఆ మాంసము, ఆ నెప్పి చేత సమస్త పాపము క్షయమైపోయిన తర్వాత పూర్తి పునూతుడైన భీష్మాచార్యులు ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు ధ్యానం చేసి ఇంకా పునీతులయ్యారని మనకు ఎందరో ఆచార్యులు ఈ ఘటనని వర్ణిస్తున్నారు. అలాంటిది మామూలుగానే భీష్మాచార్యుల జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలు. ఆయన జీవితమే ఒక త్యాగానికి స్వరూపం. ఇవాళ అటువంటి త్యాగమూర్తి తనంతట తన వచ్చి పాండవులకు తనని ఎలా చంపివేయవలసినదో చెప్తే అప్పుడు అర్జునుడు ఆ భీష్మాచార్యులను పడేశాడు. అలాంటి ఒక త్యాగం ఆ రోజు భీష్ముడు చెయ్యకపోయి ఉండుంటే విజయం అనేది పాండవులకు దొరకటం అనేది చాలా కష్టమైనదే. అదే ఒక భాగవతోత్తములను సమస్త ఆచార్యులు వర్ణిస్తున్నప్పుడు, ఎప్పుడైతే కృష్ణుడు 2 సార్లు భీష్మాచార్యులను నిగ్రహిద్దామని వెళ్ళారో తన యొక్క తప్పు తెలుసుకున్నవాడు భీష్మాచార్యులు. అలాగే మనం జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తాం. కానీ ఆ పరమాత్మ మన మనసుల్లో ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరించినప్పుడు ఎవరైతే తన తప్పు తెలుసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు శరణాగతి పొంది తన జీవితంలో ఒక సంస్కరణని తీసుకురావాలనుకుంటారో వాళ్లే భాగవతోత్తములు. వాళ్లే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వమును తెలుసుకోగలరు అనే ఒక తాత్విక దృష్టితో ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు, ఆ పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు తన పూర్తి శక్తిని భీష్మాచార్యుల్లో ప్రవేశపెట్టగానే ఇప్పుడు భగవద్గీత 15వ అధ్యాయంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని 15వ అధ్యాయం 15వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ పురుషోత్తమ యోగంలో చెప్తారు. అందరి హృదయముల్లో నేను ఉంటాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ. ఏదైతే జ్ఞానం ఉంటుందో, ఏదైతే మీకు మెమరీ ఉంటుందో, ఏదైతే తెలివి ఉంటుందో, మీరు పూర్వం జరిగిన విషయాన్ని ఇప్పుడే స్ఫురణలోకి తీసుకురాగలరో, అంటే గతంలో జరిగింది మీకు ఇప్పుడు గుర్తొస్తుంది. అలాంటి ఒక గుర్తు ఎవరు తీస్తారు అంటే మత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ. నా నుంచే మీకు ఆ మెమరీ అనేది వస్తుంది, మీకు ఆ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. గతంలో జరిగిన విషయాలన్నీ మీకు గుర్తుండేటట్టుగా చేసేది నేనే. మీ హృదయాల్లో ఉంటాను. మీకు అలాంటి ఒక మెమరీని కూడా నేను ఇస్తాను అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఆ వేదముల యొక్క పూర్తి వేదములను
మనం పెరుగుని చిలికితే ఎలా అయితే వెన్న బయటికి వస్తుందో దాని యొక్క నిగూఢ రహస్యం పూర్తి వేదములను చిలికితే బయటికి వచ్చేదే కృష్ణతత్వం. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యః. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, అన్ని వేదముల నుంచి తెలుసుకోవలసినది నన్నే, అటువంటి వేదాంత సూత్రముల నుంచి తెలుసుకోవలసినది నేనే అని 15వ అధ్యాయంలో చెప్పినట్టు ఇప్పుడు ఆయన హృదయమునందు ఉన్న పరమాత్మైన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు తన యొక్క గతంలో అతను చేసిన రాజధర్మము, నీతి, శాస్త్రములన్నిటినీ కూడా ఆయన స్ఫురణలోకి వచ్చేటట్టుగా భీష్మాచార్యులను అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించడమే కాకుండా ఏ భీష్మాచార్యులైతే ఈ కురు సామ్రాజ్యాన్ని నిలబెట్టారో, ఎందుకంటే తన తండ్రి ఇచ్చిన మాటకు నిరంతరము నేను కురు సామ్రాజ్య సింహాసనాన్ని కాపాడతానని ఏ ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ కోసమై తన జీవితకాలం మొత్తం తను నిలబడ్డాడో, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న రాజధర్మ నీతిని ధర్మరాజుకు చెప్పవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశించగానే తను బ్రతికిన 250 పైచిలుకు సంవత్సరాల్లో తను ఆ పరశురాముడి దగ్గర నేర్చుకున్న విషయాలు, తను తన తండ్రైన శంతనుడి దగ్గర నేర్చుకున్న విషయాలు, అసలు రాజు ఎలా ఉండాలి, రాజు ధర్మం ఎలా ఉందో అంతా ఒక్కసారిగా భీష్మాచార్యుల స్ఫురణకొచ్చింది. ఇప్పుడు ఆ స్ఫురణకొచ్చిన భీష్మాచార్యుల ముందుకి ధర్మరాజుని ప్రవేశపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఇలా జరుగుతుండగా ఎంటైర్ హస్తినలో అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడు, యుయుత్సువు, కృపాచార్యులు ఇత్యాది వాళ్ళందరూ, విదుర, సంజయులు ఇత్యాది వాళ్ళందరికీ కూడా తెలిసింది, ఇవాళ పొద్దున్నే ప్రాతకాలమునందు శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులను తీసుకొని భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళాడు అని తెలుసుకున్న ధృతరాష్ట్రులు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ రథములను ఎక్కి అందరూ కూడా భీష్మాచార్యులు ఎక్కడైతే అంపశయ్యపై పడి ఉన్నారో వారి సందర్శనార్థమై సమస్త హస్తినలో ఉన్న ఆ రాజు కుటుంబీకులు, పెద్దవాళ్ళందరూ అక్కడికి చేరారు. ఇప్పుడు అందరూ కూడా భీష్మాచార్యులని చూచి కైజోడ్చి నమస్కరిస్తే ఇప్పుడు భీష్మాచార్యులు ముందు ఆ ధర్మరాజు యొక్క కళ్ళల్లో చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన శరీరంలో ఆ శక్తి లేదు, ఎవరొచ్చి పక్కన నిలబడ్డారో కూడా చూడలేని స్థితిలోంచి ఇప్పుడు పూర్తిగా రిజువనేట్ అయిన భీష్మాచార్యులు ధర్మరాజును చూస్తుంటే ధర్మరాజు కళ్ళు కింద పెట్టుకొని నించున్నాడు. ఆ ధర్మరాజుకి ఇప్పుడు భీష్మాచార్యులు చెప్తున్నారు, నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు, నేను నీకు ధర్మ సూక్ష్మములను, రాజధర్మ సూక్ష్మములను అన్నిటినీ చెప్తాను. దాని తర్వాత ఇంకా నీ మనస్సులో ఏదైనా ఒక వెలితి ఉంటే, నేనింకా ఏదో తప్పు చేశానన్న భావన నీకు ఉంటే అది మొత్తం కూడా తొలగుతుంది అని ఇప్పుడు భీష్మాచార్యుల వారు ఆయనకి ధర్మ సూక్ష్మములను వివరిస్తూ మొదలుపెట్టారు. అసలు శాంతి పర్వం అనేది మహాభారతంలో చాలా పెద్ద పర్వం. ఇది చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ ఎన్నో రాజనీతి సూక్ష్మాలనేవి ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ సైన్సెస్, పొలిటికల్ సైన్సెస్, టాక్సేషన్ దగ్గర నుంచి ఎంటైర్ లా, కాన్స్టిట్యూషన్ వరకు మొత్తం డిజైన్ చేసి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పబోతున్నారు. ఎందుకంటే తను తన జీవితంలో నేర్చుకున్న సమస్త రాజధర్మాన్ని ఇప్పుడు ధర్మరాజుకు చెప్పాలి. ఎందుకంటే ధర్మరాజు ఆ ధర్మ సూక్ష్మముల చేత ఈ భూమండలాన్ని ఏలాలి కాబట్టి. అలాంటి భీష్మాచార్యులు ఇప్పుడు ధర్మరాజు వైపు చూస్తూ, నీకు నేను ధర్మాన్ని, అంటే ఈ రాజు చేసే ధర్మాన్ని 3 భాగాలుగా విభజిస్తాను. ఒకటి రాజధర్మం, అంటే ఒక రాజు ఎలా ఉండాలి, రాజు ఏ ధర్మంతో పాలించాలి, అసలు రాజు అనే వ్యక్తి చెయ్యాల్సిన ప్రథమ కర్తవ్యం ఏమిటి, ఇది ఫస్ట్ సెక్షన్. రెండవ సెక్షన్ ఏంటంటే ఆపద్ధర్మం, అంటే ఆపత్కాలమునందు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా నిన్ను నువ్వు నిర్వర్తించుకోవాలి, ఎలా నీ జనులను కాపాడాలి, అసలు ఎటువంటి కరువు, కాటకము, యుద్ధము లాంటివి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది రెండవ సెక్షన్, ఆపద్ధర్మము. మూడవది మోక్షధర్మము. అసలు ఈ 2 సక్రమంగా నిర్వర్తించిన ఒక రాజు
ప్రతి జీవుడు మోక్షం కోసమే గదా మనిషి శరీరంలో వస్తాడు. 86 లక్షల జీవరాశులనందు ఆత్మ ప్రయాణించి చివరాఖరిగా మనిషి శరీరం తీసుకోవడానికి గల పరమార్థం ఏమిటంటే, ఏ జీవికి కూడా మోక్షార్హత లేదు. ఈ 86 లక్షల జీవరాశుల్లో ఎన్నో నీటిలో తిరిగే జీవరాశులు, ఎన్నో మట్టిలో ఉండే జీవరాశులు, ఎన్నో పశుపక్షాదులు, ఎన్నో ట్రీస్ అంటే ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్, ఇవి ఎవరికీ కూడా మోక్షార్హత లేదు. వాళ్ళు ఆ జీవితంలో వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరించినట్లయితే వారికి నెక్స్ట్ శరీరం దొరుకుతుంది. కానీ మనిషి శరీరానికి మాత్రమే 2 ప్రత్యేకమైన గుణాలున్నాయి. ఒకటి మెమరీ, మొన్న జరిగిందేంటో మనకి ఇవాళ గుర్తుంటుంది. ఇదే మత్తస్మృతిర్ జ్ఞానమపోహనం చ. 2, ఆ మనిషికి ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, జ్ఞానం. ఆ జ్ఞానము చేతనే తనను తను సంస్కరించుకొని ఈ జీవితకాలంలో మోక్ష సాధన చేసి మోక్షార్హత పొందగలడు. అందుకనే మనిషి జీవితం పుట్టిన ప్రతి జీవి మోక్ష సాధన చెయ్యాలి. ఆ మనిషికే గదా ఇటువంటి జ్ఞానాన్ని ఆ భగవంతుడిచ్చింది. ఆ జ్ఞానము చేత తనను తన్ను సంస్కరించుకొని మోక్ష సాధన చేసి ఇక ఈ ఎటువంటి జననము లేకుండా మోక్షాన్ని పొందేటట్టుగా చెయ్యగలిగిన జీవుడు కేవలం 2 కాళ్ళ మనిషి మాత్రమే. ఆ మనిషి మాత్రమే మాట్లాడగలడు కూడా. ఎటువంటి పక్షులు, ఎటువంటి పక్షాదులు, జంతువులు మాట్లాడలేవు. సో మనిషికి ఉండే ప్రధానమైన ఒక గొప్ప విషయం ఏంటంటే, 1 జ్ఞానం, 2 మాట్లాడగలగటం. ఈ 2 మాత్రమే భగవంతుడు మనిషికి ప్రసాదించాడు. అలాంటి మోక్షం అనేది ప్రతివాడు చెయ్యాలి. అందుకనే రాజుకి మోక్ష ధర్మాన్ని ఆయన బోధిస్తున్నాడు. సో ఇప్పుడు 3 సెక్షన్ల కింద విభజించి, మొదటిది రాజధర్మం, 2 ఆపద్ధర్మం, 3 మోక్షధర్మం, ఇలాగ కేటగరైజ్ చేసి భీష్మాచార్యులు ఇప్పుడు ధర్మరాజుని చూచి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మోక్ష ధర్మం అనేది అన్నిటికంటే ముఖ్యం అంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారం బహుదుఃఖారం కృపయా పాహి పాహి మురారం అనే భజగోవిందం శ్లోకంలో శంకర్ భగవత్పాదులు చెప్పినట్లుగా ఒక జీవుడు ఎన్నో దేహములను పొందుతాడు. అలాగా జనన మరణ కాలచక్రంలో తిరుగుతూ ఆయన ఈ అనంతమైన విశ్వంలో ఆ 86 లక్షల జీవరాశుల యందు కూడా ప్రవేశించి బయటికి వచ్చి, మళ్ళీ మనిషి జీవితంలో కూడా అతను ఒక జనని గర్భం నుంచి బయటికి వస్తూ ఆ పిండరూపంగా ఉన్న ఆ జీవుడు ప్రార్థిస్తాడట భగవంతుడికి. ఏమిటంటే, ఇక ఈ జన్మనే చివరాఖరి జన్మ అవ్వుగాక. ఎందుకంటే నేను అలిసిపోయాను, నేను సొలసిపోయాను, ఇన్ని దేహములను, ఇన్ని పంచభూతాకృతమైన దేహములను తీసుకున్నాను. ఒకప్పుడు కుక్కగా, ఒకప్పుడు నక్కగా, ఒకప్పుడు ఏనుగుగా, ఒకప్పుడు ముసలిగా, ఇన్ని జీవితాల్ని తీసుకున్న తర్వాత ఇంకా ఈ శరీరము పట్ల వ్యామోహము ఉండకుండా కేవలం మోక్ష సాధన చేస్తూ మోక్ష మార్గానికై మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందుగాక అని ఒక ప్రార్థనతో జీవుడు తన యొక్క జీవితాన్ని మొదలుపెట్టి, తర్వాత బంధుమిత్ర కళాత్రులనే ఒక మాయలో పడి అసలైన విషయాన్ని మర్చిపోతాడు. కాబట్టి భీష్ముడు ఇప్పుడు మోక్ష ధర్మాన్ని కూడా ధర్మరాజుకి బోధిస్తున్నాడు. ఈ 3 సెక్షన్స్లో శాంతి పర్వం అనేది ఇవాళ ప్రతి ఒక్క మనిషి కూడా తను మహాభారతంలో ఉన్న ధర్మ సూక్ష్మం, అంటే ఏ భగవద్గీతలో అయితే శ్రీకృష్ణుడు సమస్తం చెప్పేశాడో అందులోని సారాంశాన్ని క్రోడీకృతం చేసి ఇప్పుడు భీష్మాచార్యుల వారు లౌకిక న్యాయంతో ధర్మరాజు వారికి ఇస్తున్నప్పుడు ఇప్పుడు ధర్మరాజుని చూసి చెప్తున్నాడు, నీకు మొదటగా నేను రాజధర్మాన్ని చెప్తాను. ఈ రాజు అంటే ఎవరు? రాజు అంటే ఏదో పెద్ద ప్యాలెసుల్లో ఉండి కేవలం భోగ ప్రవృత్తితో బ్రతికి 10 మంది ఆయన చుట్టూ సేవకులు చేరి ఆ బెల్లం చుట్టూ ఈగలున్నట్టుగా రాజు కేవలం తన రాజ్యకాంక్షతోనో పదవీకాంక్షతోనో భోగకాంక్షతోనో రాజు అవ్వడు. అసలు నీకు ముందు రాజులనేవాళ్ళు ఎలా వచ్చారో నీకు నేను వృత్తాంతాన్ని చెప్తానని మొదలుపెడుతూ భీష్మాచార్యులు, కృతయుగంలో ఏ రాజు ఉండేవాడు కాదు. అప్పుడు సమస్త జీవులు మోక్ష సాధన చేస్తూ
భాగవత వర్ణాశ్రమ ధర్మమునందు ఉన్న జీవులందరూ వారి వారి వర్ణములకు తగ్గట్టుగా వారు వారి ధర్మాచరణ చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే ఒక భావనతో బ్రతకటం వల్ల భూమి చాలా సుభిక్షంగా ఉండి ధర్మము 4 కాళ్ల మీద నడిచింది. అలాంటిది ఎప్పుడైతే కృతయుగం నుంచి కొంత ముందుకు రావటం మొదలుపెట్టామో మనుషులలో స్వార్థం, మనుషులలో లోభం, మనుషులలో కామం, ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే ఆ షడ్వర్గాలనే ఆ 6 పాముల చేత మనిషి కాటివేయబడి వాడు ధర్మాన్ని తప్పి బ్రతుకుతున్నప్పుడు ఆ ధర్మాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టటానికి బ్రహ్మదేవుడే స్వయంగా క్షత్రియులను సృష్టించాడు. కాబట్టి ఒక రాజు ఎవరయ్యా అంటే వాడు కాలానికి ప్రతినిధి. అందుకనే ఒక శ్లోకంగా చెప్తున్నాడు, రాజ కాలస్య కారణం అంటే సమయాన్ని బట్టి మనిషి యొక్క ప్రవర్తన మారుతుంది, సమయాన్ని బట్టి ధర్మం మారుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని సక్రమమైన మార్గంలో పెట్టే ప్రాథమిక లక్ష్యంతో రాజు అనేవాడు మళ్ళీ భూమి మీద అవతరించాడు. అలాంటి ఒక రాజువి నువ్వయ్యావు. ఏ భూమినైతే మాందాత, ఏ భూమినైతే దిలీపుడు, ఏ భూమినైతే రామచంద్రుడు పాలించాడో అలాంటి భూమండలం ఇవాళ నీ చేతికి వచ్చింది. కాబట్టి రాజు యొక్క ప్రథమ ధర్మం నువ్వు అర్థం చేసుకో. రాజు అనేవాడు ధర్మస్థాపనకై రాజు అవ్వాలి తప్ప వాడికి భోగాకాంక్ష కానీ రాజకాంక్ష కానీ వాడి యందు ఉండకూడదు. కాబట్టి ఈ రాజు మెయిన్గా ధర్మాన్ని స్థాపించాలి అని చెప్తూ మత్స్య న్యాయాన్ని చెప్తున్నాడు. మత్స్య న్యాయం అంటే ఏమిటి అంటే ఒక పెద్ద చేప దానికంటే చిన్న చేపని తింటుంది, ఆ చిన్న చేప అంతకంటే మరి చిన్న చేపని తింటుంది. సో మనం ఏదో ఒక పాత తెలుగు సినిమాల్లో మనం చూసుంటాం, పెద్ద చేప చిన్న చేపను, చిన్న చేప మరి చిన్న చేపను అని తింటూ 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 అలాగే ఈ జీవితకాలం మొత్తం వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు బాధించుకుంటూ బ్రతుకుతూ ఉంటాయి కదా. అదే మత్స్య న్యాయ సూత్రంగా ఒక రాజు లేకపోతే ఏమవుతుందంటే అందరికంటే సమాజంలో పెద్ద పవర్ఫుల్గా ఉన్న వ్యక్తి అంతకంటే వీక్గా ఉన్న వ్యక్తిని తినేయటం మొదలు పెడతాడు. వాడి కష్టాన్ని కొల్లగొడతాడు, వాడి ద్రాష్టికాన్ని చూపిస్తాడు. దాన్నే అరాజకత్వం అంటామనే సంగతి నేను మీకు గతంలో చెప్పాను. ఏ రాజు లేని ఒక స్థితినే అరాజకత్వం అంటాం. ఏమిటి అరాజకత్వం అని మనం తెలుగులో అడుగుతాం. దాని అర్థం ఏంటంటే ఏ రాజు చూడకపోతే ఏ భయము లేనివాడు ఎలా అయినా ప్రవర్తిస్తాడు. అలాంటి ఒక అరాచకత్వాన్ని కంట్రోల్ చెయ్యాలి. ఈ మత్స్య న్యాయాన్ని బట్టి ఆ పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలను తినకుండా కాపాడటానికి రాజు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని చెప్తూ రాజు తన చేతిలో దండనీతిని పెట్టుకొని ప్రవర్తించాలి. ఏమిటి దండం అంటే? దండం అంటేనే ఒక పనిష్మెంట్ అని అర్థం. ఆ చేతిలో దండాన్ని పట్టుకొని నిలబడ్డ రాజుని చూస్తే అందరూ భయపడి వాళ్ళలో షడ్వర్గాలు ఉన్న ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉన్న ఆ పాములు లేచి పడగలు ఎత్తి బుసలు కొట్టి కాటెయ్యకుండా చూసే ధర్మమే ఈ దండనీతి ధర్మం. అలాంటి ఒక దండనీతితో ఎందరో క్షత్రియులు గతంలో ఈ రాజ్యాలని వేలారు. అదే ఒక దండనీతితో రామచంద్రుడు వేలాడు. కాబట్టి నీకు కూడా నేను ఆ దండనీతి న్యాయాన్ని ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ దండనీతిలో భాగంగా ఇప్పుడు భీష్మాచార్యుల వారు ఒక పెద్ద విషయాన్ని చెప్తున్నారు. ఒక రాజు యజ్ఞం చేస్తాడు. యజ్ఞో వై విష్ణు అంటాం మనం. ఆ యజ్ఞంలో హవిష్యిస్తాడు. ఆ హవిష్షు ఇంద్రుడు తీసుకొని సమస్త దేవతలందరికీ ఇస్తేనే భూమి సుభిక్షంగా ఉంటుందనేది యజ్ఞసూత్రం. అలాంటి ఒక యజ్ఞాన్ని ఒక రాజు ఎందుకు చేస్తాడు అంటే ధనికులను కాపాడటానికి కాదు ఆ యజ్ఞం చేసేది, పేదవాళ్ళని కాపాడటానికి చేసేదే నిజమైన యజ్ఞం అని భీష్మాచార్యులు ఆ ధర్మరాజుకు చెప్తున్నారు. చెప్తూ ఇప్పుడు దండనీతితో అంటే ఈ ప్రొటెక్షన్, ఈ దండనీతి చేతిలో దండం పట్టుకొని నువ్వు చెయ్యాల్సినది 5 ప్రత్యేకమైన పనులు. ఇది చేస్తేనే ఆ దండనీతికి ప్రయోజనం. ఏమి చెయ్యాలి? నువ్వు దండాన్ని చేతిలో పట్టుకున్నావు, జనాలు భయపడి తప్పులు చేయకుండా ఉంటారని నువ్వు అనుకుంటే సరిపోదు. కానీ నువ్వు 5గురిని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. 5గురిని, అప్పుడే నువ్వు దండనీతిలో ప్రతిభావంతుడు అవుతావు. ఏమిటి 5గురు అంటే? నువ్వు ఒక్కడివి దండం పట్టుకుంటే సరిపోదు. నువ్వు పెట్టుకున్న మినిస్టర్స్,
నువ్వు ఎంచుకున్న పొలిటీషియన్స్ అంటే ఎవరైతే నీ కింద ఆ రాజదర్బార్లో పనిచేసే వాళ్ళు, ప్రాథమిక పెద్ద పెద్ద పోస్టులలో మినిస్ట్రీస్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా కరప్షన్ చేయకూడదు, ఎవరు కూడా అవినీతిగా బ్రతకూడదు. ఆ అవినీతిగా బ్రతకనప్పుడే నువ్వు పట్టుకున్న దండానికి ఒక ప్రయోజనం. అలాగే ఈ దండాన్ని పట్టుకోవటం వల్ల నీ రాజ్యంలో దొంగలు, దోపిడీదారులు ఉండకూడదు. అప్పుడే ఈ దండనీతికి ఒక ప్రయోజనం. నువ్వు దండాన్ని పట్టుకున్నావు కాబట్టి వాళ్ళు ఉండరు. నువ్వు దండాన్ని పట్టుకొని నువ్వు చెయ్యవలసినది ఏంటంటే ఎప్పటికెప్పుడు నువ్వు ఆ రాజ్యంలో జరుగుతున్న వాటిని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎటువంటి పొలిటీషియన్స్ కరప్ట్ అయి ఉండకూడదు, ఎటువంటి దోపిడీదారులు, దొంగల వ్యవస్థ ఉండకూడదు. అలాగే ఈ దండాన్ని పట్టుకొని నువ్వు బయట నుంచి వచ్చే శత్రువులని, అంటే ఎప్పుడైతే ఈ రాజ్యంలో చాలా సంపద ఉంది, ఈ రాజ్యంలో ఎన్నో రకాల విచిత్ర వస్తువులున్నాయి, ఈ రాజ్యంలో జనాలు చాలా సుభిక్షగా ఉన్నారని తెలుసుకొని పక్క రాజ్యాల్లో ఉన్న వాళ్ళు ఈ రాజ్యం మీదకి అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కూడా నువ్వు ఈ దండనీతితోనే జనాలను కాపాడాలి. అదే కాకుండా నువ్వు దండనీతి పెట్టుకొని రాజు దర్బార్లో కూర్చొని ఉన్నావు కాబట్టి నీ చుట్టూ ఎన్నో ఈగలు చేరతాయి. ఆ ఈగలన్నీ ఎవరంటే నీ బంధువులు, నీ మిత్రులు, నీ భార్య బంధువులు, నీ ఫ్రెండ్స్ యొక్క పిల్లలు అందరూ నీ చుట్టూ చేరతారు. అంటే నీ యొక్క బంధువులు, నీ యొక్క మిత్రులు, వాళ్ళకి కావలసిన వాళ్ళందరూ నీ దగ్గర చేరతారు. కాబట్టి ఎటువంటి పక్షపాతం చూపించకుండా వాళ్ళని, జనులను నువ్వు ఒకే రకంగా చూడాలి. అదే ఈ దండనీతి అంతే. అదే కాకుండా చాలామంది జనాలు నన్ను పొగుడుతున్నారు, నేను విపరీతమైన పెద్ద రాజునైపోయాను, అందరూ నన్ను ఆహా ఓహో అని నిత్యము పక్కన లెగిసి నీకు భజన చేస్తున్నారని నీలో ఒక అహంకారం రాకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడే ఈ దండనీతికి ఒక వాల్యూ. కాబట్టి ఈ రాజదర్బార్లో నువ్వు ఆ రాజదండాన్ని పెట్టుకొని బ్రతికినప్పుడు, ప్లస్ ఆ రాజదండాన్ని పెట్టుకొని ఈ 5 రకాల వాటి నుంచి నువ్వు నిన్ను కాపాడుకున్నప్పుడు మాత్రమే అక్కడ సుభిక్ష ఉంటుంది, అక్కడ ధర్మం నిలబడుతుంది. అందుకనే రాజదండం అంటే మళ్ళీ మనం రాజులను చాలా సినిమాల్లో చూస్తాం, ఎవరి చేతిలో కూడా దండం ఉన్నట్టుగా మనం చూసుండం. దాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా మోదీ గారు వచ్చిన తర్వాత సింగోల్ అనే ఒక దండాన్ని తమిళ వాళ్ళు తీసుకొని వచ్చి మోదీ గారికి బహుకరించారు. అంటే ఈ రాజదండం అనేది ఏంటంటే నేను మారచ్చు, రాజును మారచ్చు, వాళ్ళ నేనున్నాను, రేపు ఇంకొకడు ఉన్నాడు, రేపు లేదా ఇంకొకడు రావచ్చు ఈ రాజ్యానికి, కానీ ఆ దండం మాత్రం నిరంతరం రాజశాసనంలాగా సమస్త జీవులను కాపాడింది అనే ఒక దీనితో 1947లో ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అప్పుడు ఈ సింగోల్ అనే ఒక రాజదండాన్ని, ఆ రాజదండం పైన ఒక నంది ఉంటుంది, ఆ నందిని తీసుకొని వచ్చారు. అందుకనే ఆ దండం ఎప్పుడైతే రాజు చేతిలో ఉంటుందో, నా పూర్వీకులు ఎంత వైభవంగా ధర్మయుక్తంగా రాజ్యాన్ని వేలారో అలాగే నేను కూడా ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా ఏలుదునుగాక అనే ఒక పూనిక నీలో రావటానికి ఆ దండాన్ని నువ్వు చేతిలో పెట్టుకోవాలి. ఇది భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్తున్నారు. ఇప్పుడు 3, ఇది దీని తర్వాత ట్యాక్స్. ఎప్పుడైనా పన్ను సేకరిస్తేనే రాజ్యం అభివృద్ధి చెందుతుంది. అంటే రాజు బిజినెస్సులు చేయడు కదా, సో రాజుకు డబ్బెలా వస్తుంది, రాజ్యంలో కోశాగారం ఎలా నిండుతుంది, రాజు ఇప్పుడు మన కలియుగంలో ఉన్నట్టు భూదేవిని కుల్లగొట్టి ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు పెద్ద పెద్దవన్నీ చేస్తేనే డబ్బు వస్తుంది. ఆ డబ్బుని గవర్నమెంట్కి ట్యాక్స్ రూపాన కడుతున్నారు ఇప్పుడు. దాంతో గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీకు రోడ్లు, మీకు అన్ని రకాల ఫెసిలిటీసు మీకు ఇస్తుంది కదా. అలాగా పూర్వం రాజు యొక్క ప్రాథమిక ట్యాక్స్ రెండింటి నుంచే వచ్చేదట. ఏమిటంటే వ్యవసాయం. ఏ రైతైతే కష్టపడి భూమాతని నమ్ముకొని ఆ నంది చేత భూమిని దున్ని ఆ భూదేవి తన యొక్క వాత్సల్యంతో ఇచ్చిన ఆ పంటని తను తిని దాని తర్వాత లేని వాళ్ళకి ఇచ్చిన తర్వాత, అంటే ఒక పంటలో 1/6 అంటే 6% మాత్రమే నువ్వు ట్యాక్స్ రూపంలో తీసుకోగలవు. ఎటువంటి ఫార్మర్ దగ్గరైనా నువ్వు తీసుకోవలసినది 1/6 ఆఫ్ ద ట్యాక్స్ అంతే. అంతకు మించి ₹1 ఎక్కువ తీసుకోకూడదు, ₹1 తక్కువ తీసుకోకూడదు. అలాగే ఈ వైశ్యులందరూ కలిసి బోలెడన్ని వ్యాపారాలు చేస్తుంటారంటే ఇక్కడ లేనిది అక్కడ, అక్కడ లేనిది ఇక్కడ ఇచ్చి
ట్రేడ్ అనేది వైశ్యులు చేస్తారు. వైశ్యుడి యొక్క మేజర్ ధర్మం ఏమిటంటే గో సంరక్షణ, కృషి, గోరక్షణ, వాణిజ్యం. ఈ 3 కదా భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పింది బిజినెస్ గురించి. అలాగా ఏ వైశ్యుడైతే ఆ గో సంపదను కాపాడతాడో, ఏ వైశ్యుడైతే వాణిజ్యంలో ఇక్కడ లేని వస్తువులని అక్కడ లేని వస్తువులను ఇక్కడ ఇస్తాడో వాడిని నువ్వు కాపాడుతున్నావు. ఎలా కాపాడుతున్నావు? ఆ రాజదండం చేతిలో పెట్టుకొని ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, ఎటువంటి దోపిడీదారులు లేకుండా, దొంగలు లేకుండా. అంటే 2 రకాల దొంగలుంటారు. ఒకళ్ళు వైట్ కాలర్ క్రైమ్స్ చేసేవాళ్ళు. అంటే పైకి మాత్రం జెంటిల్మెన్‌లా కనబడతారు. ఎక్కడివక్కడ దోచేస్తుంటారు దళారీ వ్యవస్థలో. అలాంటి దొంగలను నువ్వు ఎత్తిరిస్తున్నావు. ఇంకొక దొంగలెవరంటే వైట్ కాలర్ క్రైమ్స్ కాదు. వాళ్ళందరూ కూడా దోపిడీదారులు. తెలిసి మీ ఇంట్లోకొచ్చి దొంగతనం చేసేస్తారు. వాళ్ళ నుంచి కాపాడుతున్నావు. వీళ్ళిద్దరి నుంచి నువ్వు కాపాడుతున్నావు కాబట్టి ఆ వైశ్యుడు కూడా తను చేసిన వాణిజ్యంలో 1/6% రాజు యొక్క కోశాగారానికి ఇస్తాడు. అలా రాజు యొక్క కోశాగారానికి ఇస్తేనే రాజు ప్రజలకు అవసరమైన పనులు, ప్రజలకు కావలసిన రోడ్లు, ప్రజలకు కావలసిన చెరువులు, వ్యవసాయానికి కావలసిన ఎన్నో విషయాలను రాజు సమకూరుస్తాడు. కాబట్టి నువ్వు ఆ ట్యాక్స్‌ని చాలా కేర్‌ఫుల్లీ, పన్నులను చాలా కేర్‌ఫుల్‌గా నువ్వు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలయ్యా నువ్వు పన్నులని అంటే 1/6% అనేది నేను ధర్మశాస్త్రాల ఆధారంగా నీకు చెప్తున్నాను ధర్మరాజా. కానీ నువ్వు ఆ రోజు కాలమాన పరిస్థితులను గమనించాలి. అప్పుడు వర్షాలు పడ్డాయా? అప్పుడు సుభిక్ష ఉందా? లేదా? ఆ రైతు పర్సనల్లీ కష్టంలో ఉన్నాడా? లేడా? ఏమిటనే సంగతి నువ్వు తెలుసుకొని అప్పుడు మాత్రమే ట్యాక్స్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనే ఉపమానంతో భీష్మాచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆవు పాలు పొదుగుతున్నప్పుడు తన పిల్లకి పాలు తీసేయగా, అంటే 2 స్తనాలు పిల్లకి, 2 స్తనాలు మనకి అంటాం. అంటే అది ఖచ్చితంగా అలాగే నిర్వర్తిస్తామంటే ఆ దూడ కడుపు నిండిన తర్వాత మాత్రమే మీరు పాలు తీసుకోవాలనేది శాస్త్రం. అందుకనే ఎదిగే పిల్లలకి పాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా ఎదిగిన తర్వాత పాల అవసరం ఉండదు కదా. అలాంటి ఆ దూడకి కోసం ఇచ్చేదే పాలనేది. అందుకనే భగవంతుడు ఆ పంటని ఎవరి కోసం ఇస్తున్నాడయ్యా? ఆ రైతు తన పడ్డ కష్టానికి ఇస్తున్నాడు. కాబట్టి దూడ కోసమై ఆవు పాలిస్తుంది. కాబట్టి ఆ దూడ పూర్తిగా తీసుకున్న తర్వాత, ఆ దూడ కడుపు నిండిన తర్వాత మాత్రమే నువ్వు పొదుగులో ఆ 3 పొదుగులు పాపం తాగేసి దూడ కడుపు నిండితే 1 పొదుగు మాత్రమే తీసుకో. 2 పొదుగులు తాగి కడుపు నిండిపోతే 2 పొదుగులు మాత్రమే తీసుకో. అంటే పొదుగుని దూడ కోసం అంకితం చేసి మిగతా వాటిని నువ్వు తీసుకోవాలి గానీ ఆ దూడకివ్వకుండా ఇవాళ జనాలందరూ ఎలా అయితే పాలని లాక్కుంటారో అలా జనాల దగ్గర నువ్వు ట్యాక్స్ని లాక్కోకూడదు అని దూడ, ఆవు, పొదుగు ఉపమానంతో చెప్తున్నాడు. ఇంకొక ఉపమానాన్ని ఏం చెప్తున్నాడు? ఏ తేనెటీగలైతే అరణ్యంలో సంచరించి పువ్వుకి ఇంత నొప్పి కూడా కలగకుండా ఆ పువ్వులో ఉన్న మాధుర్యాన్ని, తేనెని అవి తీసుకొని వెళ్ళి ఆ పుట్టలో దాస్తాయో, అలాగా ఆ పువ్వుకు నొప్పి కలగని విధంగా నువ్వు ట్యాక్సీలు తీసుకోవాలి తప్ప ఓవర్గా మనుషుల మీద ట్యాక్సీలు వేసేసి వాళ్ళను బాధించేటట్టుగా ఉండకూడదు రాజా. ఇది అన్నిటికంటే ముఖ్యం. రాజుని చూడగానే వాళ్ళ కష్టాన్ని తీసుకొని ఒక వాత్సల్య రూపంగా నీ చేతిలో పెట్టాలని జనాలు అనుకోవాలే తప్ప, అమ్మో ఈ రాజుదండంతో ఈయన నన్ను బెదిరిస్తున్నాడు, తెచ్చింది తీసుకెళ్ళి వాడికి ఇద్దాం అనే విషయంగా నువ్వు ఎప్పుడూ కూడా బ్రతకకూడదు. 2 అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే రాజుకుండాల్సింది మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఇవి చూసే నిన్ను గౌరవిస్తారు ప్రజలందరూ. ఏదో నీ చేతిలో రాజదండం ఉందని, నువ్వు చక్రవర్తివని, సమస్త భూమండలం నీకు మోకరిల్లుతుందని, వచ్చిన వాళ్ళందరూ నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తుందని జనాల మనసుల్లో నువ్వు హీరో అవ్వవు. జనాలు భయంతో నిన్ను గౌరవించకూడదు. నువ్వు ఎలా బ్రతికావు, నువ్వెలా మాట్లాడుతున్నావు, నువ్వెలా ప్రవర్తిస్తున్నావనే విషయంతో వాళ్ళు నీ యందు గౌరవం అనేది మానసికంగా తెచ్చుకోవాలి తప్ప ఏదో రాజశాసనంగా నువ్వు గౌరవాన్ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోకూడదు. వాళ్ళంతట వాళ్ళు ఆత్మసమర్పణ చేస్తున్నట్టుగా నిన్ను గౌరవించాలి. అలా గౌరవించాలంటే నీ యందు ఎప్పుడూ కూడా సత్యము, ఎప్పుడు కూడా కారుణ్యము, ఎప్పుడు కూడా ధర్మము అనేవి నీ యందు ఉండాలి. అవి ఉంటేనే సమస్త జనులు నిన్ను గౌరవిస్తారు.
అలా గౌరవించిన జనులు మాత్రమే వాళ్ళు సంపాదించింది తీసుకొని వచ్చి వాళ్ళంతట వాళ్ళు నీకు సమర్పించుకొని వాళ్ళు నీ కోశాగారాన్ని నింపుతారు. అలాంటి కోశాగారాన్ని నింపినప్పుడే రాజు జనాలకు మంచి చెయ్యగలడు. కాబట్టి ఈ దండనీతితో నువ్వు చెయ్యవలసినది ఇవన్నీ గూడా నీ రాజధర్మాలు. ఈ రాజధర్మం అంతా చెప్పిన తర్వాత ఫైనల్‌గా భీష్మాచార్యులు ధర్మరాజుతో ఏం చెప్తున్నారంటే, ఒక రాజు ఎలా పాలించాలి అనే దానికి నేను 4 విషయాలు చెప్తాను నీకు ఫైనల్‌గా. ఏంటి? ఎలా పాలించాలి? ఒక రాజుగా నువ్వెలా ఉండాలి? అంటే ఒక తండ్రి పిల్లలని చూసుకుంటున్నట్టుగా ఉండాలి. తండ్రిని చూడగానే పిల్లడికి భయం కాదు, గౌరవం రావాలి. ఎందుకంటే భయం 10 కాలాల పాటు ఉండదు. ఒక రూములో పడేసి మనం పిల్లిని గూడా కొడితే అది పులిలాగా తిరగబడుతుంది. కాబట్టి జనాలని ఎక్కువ కాలం ఒక రాజు నియంతలాగా వాడి రాజదండంతో భయపెట్టి వాడు పాలించలేడు. కాబట్టి అలాగే ఒక తండ్రి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక పిల్లడితో కూడా తండ్రి స్నేహితుడిలాగా వ్యవహరించాలి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత ఇక భయపెట్టడం అనేది కుదరదు. అలాగే ఒక రాజు కూడా తన ప్రజల పట్ల వాత్సల్య భావనతో ఒక తండ్రి ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప ఈ రాజదండం నీ చేతిలో ఉంది అని ఒక భయపడేటట్టుగా ప్రజలు ఉండకూడదు. కాబట్టి నీలో ఉండాల్సినది పితృవాత్సల్యం. అంటే ఈ ఒక తండ్రిని చూస్తే జనాలకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఒక రాజుని చూస్తే అలాంటి ఒక ఫీలింగే కలగాలి. 2 ఎప్పుడు కూడా నువ్వు జనాలకి అవైలబుల్‌గా ఉండాలి. అందుకనే ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్న తర్వాత చెప్పేశాడు జనాలకి, బయట ఒక గంట ఉంటుంది. నేను పొద్దున్నే నా సంధ్యావందన నిత్యనైమితిక కర్మలన్నీ చేసుకొని వచ్చి ఈ రాజసింహాసనం మీద కూర్చొని ఉంటాను. పొద్దున్నుంచి సంధ్యా సమయం వరకు, అంటే సాయంకాలం సంధ్య వరకు. దాని తర్వాత నేను అంతఃపురంలోకి వెళ్ళిపోతాను. కానీ ఎప్పుడైనా మీకు ఒక ఇబ్బంది వచ్చి నా కింద ఉన్న వాళ్ళెవరూ మిమ్మల్ని ఆ ఇబ్బంది నుంచి కాపాడని పక్షాన గంట ఉంది, ఆ గంట మోగిస్తే నేను వస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు భీష్మాచార్యులు అదే చెప్తున్నారు. ఎప్పుడూ యాక్సెసిబుల్లో ఉండాలి. అంతేగాని రాజు వెళ్ళి ఎక్కడో కూర్చొని ఈ రాజ్యాన్ని నేను పాలిస్తున్నానని చెప్పి రిసార్ట్లలోనో కూర్చొని ఫామ్ హౌసుల్లోనో కూర్చుంటే జనాలకు రాజు మీద సరైన ఒక గౌరవం రాదు. ఎప్పుడూ రాజు ప్రజలలోనే ఉండాలి. ఆ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండాలి. ప్రజలు కూడా రాజుకు వచ్చి చెప్తూ ఉండాలి. అలాగ ఒక రాజు ప్రవర్తించాలి. ఇంకొకటి, చేతిలో దండం ఉంది కదా అని చెప్పి నీ మిత్రువులని, నీ మిత్రుల పిల్లలని, నీ బంధువులని, బంధువుల పిల్లలని, నీ చుట్టాలని, నీ భార్య చుట్టాలని, అలాగే నిన్ను నమ్ముకొని 24 గంటలు నిన్ను పొగుడుతున్న వాళ్ళ చుట్టాలని, వీళ్ళని బయట వాళ్ళని 2 వేరే రకాలుగా నువ్వు చూడకూడదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. తమ్ముడు తనవాడైనా ధర్మరాజు ఎప్పుడు ధర్మం వైపే మాట్లాడతాడని లోకం అనుకునేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప, అమ్మో ఇవాళ తప్పు చేసింది తన తమ్ముడే, ఇవాళ తప్పు చేసింది తన బంధువే, ఇవాళ తప్పు చేసింది తన భార్య చుట్టమే అని భయపడి జనాలు నీ దగ్గరికి వచ్చి వాడి మీద కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో జనాలు ఉండకూడదు. ఆ రాజదండాన్ని నువ్వు ఒక్కసారి చేతిలో పట్టకోగానే నీలో ఆ ఇంద్ర అంశ, ఆ శ్రీమన్నారాయణుడు అంశే వచ్చి నీలో ఉండి జనాల యోగక్షేమాలను తెలుసుకుంటుందనే ఒక రీతిగా నువ్వు ఆ రాజదండంతో ప్రవర్తించాలి తప్ప ఎప్పుడూ కూడా పార్షియాలిటీ చూపించకూడదు. తన అనే ఒక భేదాన్ని చూపించకుండా అందరి పట్ల ఒకే రకంగా ప్రవర్తించాలి ఒక రాజు. ఇక చివరాఖరి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా అందరూ ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ సుభిక్షగా ఉండేటట్టుగా, వాళ్ళకి ఎప్పుడూ ఆహారం, ఎప్పుడూ నీళ్లు, ఎప్పుడూ సమస్త వసతులు ఉన్నాయో లేవో చూసుకొని, అంటే రాజు కేవలం తన అంతఃపురంలో తనకు తిండి దొరుకుతుందా, తన అంతఃపురంలో తనకు భోగం దొరుకుతుందా, తన అంతఃపురంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని మాత్రమే చూసుకోకూడదు. తను ఏ సుఖాన్నైతే రాజు అంతఃపురంలో అనుభవిస్తున్నాడో, ఎలాంటి నీళ్లు తాగుతున్నాడో, ఎలాంటి తిండి తింటున్నాడో, ఎలాంటి సుఖభోగాలు అనుభవిస్తున్నాడో, ఇలాంటి సుఖభోగాలు బయట వాళ్ళందరికీ కూడా ఉన్నాయా లేదా అని మనసులో ఆలోచిస్తూ నువ్వు బ్రతకాలి. నువ్వు మాత్రమే పాంచభాక్ష పరవన్నాలు తింటూ నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ గంజి తింటే అది రాజధర్మం కాదు. ఇవన్నీ ఎందుకయ్యా నువ్వు రాజధర్మంలో ఇన్ని ధర్మ సూక్ష్మాలను పాటించాలి ధర్మరాజా అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకయ్యా అంటే,
నీ రాజ్యంలో ఒక జనుడు తప్పు చేస్తే, ఒక పాపం చేస్తే, ఆ పాపములో 3వ వంతు భాగం నువ్వు రాజుగా స్వీకరించవలసినదే. అలాగే ఈ రాజ్యంలో ఎవరన్నా పుణ్యం చేసినా ఆ పుణ్యంలో ఒక 3వ వంతు పుణ్యం నీకు తర్పణంగా వాళ్ళే ఇస్తారు, నీకది చేరుతుంది. కాబట్టి నువ్వు రాజదండంతో రాజధర్మంతో ఎందుకు మెలగాలి అంటే, ఒకవేళ నీ రాజ్యంలో పాపిష్టి వాళ్ళు ఎక్కువైపోతే ఆ పాపంలో 3వ వంతు భాగం నీకు చేరుతుంది కాబట్టి. అలాగే వాళ్ళందరూ పుణ్యాత్ములైతే ఆ పుణ్యంలో భాగం నీకొస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజలు రాజు తండ్రి కొడుకుల్లా ఉండాలి. అంటే ఒక కొడుకు అయ్యో నేను ఈ తప్పు చేస్తే నా ఇంటికి జనాలొచ్చి మాట్లాడతారు, పోలీసు వాళ్ళు నా తండ్రిని ఏమన్నా అంటారు, జనాలు ఏమంటారు, ఎవరు పిల్లడివిరా నువ్వని అడుగుతారు కదా ఎవరన్నా తప్పు చేస్తే. అలాంటిది నా తండ్రికి నా వల్ల చెడు పేరు రాకూడదని ఒక మంచి కొడుకు అనుకుంటాడంట. అలాగ జనులందరూ అనుకోవాలి. ధర్మరాజు చేత మేము పాలింపబడుతున్నాం కాబట్టి మేము ఎప్పుడూ తప్పులు చేయకూడదు, మేమెప్పుడూ పాపాలు చేయకూడదని జనాలు అనుకోవాలి. అలా అనుకోవాలంటే నీ యందు వాళ్ళకి విపరీతమైన ప్రేమ, వాత్సల్యం, అనురాగం ఉండాలి. అందుకనే ఈ రాజదండంతో ఈ రాజధర్మాన్ని నువ్వు ఇలా నిర్వర్తించాలి అని భీష్మాచార్యులు ఆ 3 భాగాలుగా విభజించిన తన యొక్క మొత్తం టీచింగ్స్ని ఇప్పుడు రాజధర్మాన్ని పూర్తి చేశాడు. రాజధర్మం అనే మొత్తం ఒక భాగాన్ని అంటే 3 భాగాల్లో యుధిష్ఠిరుడికి బోధిస్తున్నాడు కదా. అందులో మొదటి భాగమైన రాజధర్మం మొత్తం పూర్తయిన తర్వాత జనాలు నిన్నెప్పటికీ గుర్తుంచుకోవాలి ధర్మరాజా, నువ్వు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి, నువ్వు జనాల్లో ఒక జననేతగా మిగిలిపోవాలి అంటే మాత్రం నీ దగ్గర 36 గుణాలుండాలి అని భీష్మ పితామహ ధర్మరాజుకు చెప్తున్నాడు. ఈ 36 గుణాలు ఈ భూమండలంలో సమస్త భూమిని ఏలిన మాంధాత, దిలీప, హరిశ్చంద్ర, రామచంద్ర లాంటి గొప్ప గొప్ప రాజులలో ఈ 36 గుణాలు కనపడ్డాయి. ఏమిటి ఈ 36 గుణాలు అనేది మనం చాలా డీప్గా లోపలికి వెళితే చెప్పాను కదా, శాంతి పర్వం అనేది చాలా ఎలాబొరేట్గా ఉంటుందని మనం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. 36 ధర్మాలలో మొట్టమొదటిది అసలు ఒక రాజు అనేవాడు రాజధర్మాన్ని ఎలా ఆచరించాలి. ఏదో మా తాత రాజయ్యాడు, మా తండ్రి రాజయ్యాడు, నేనిప్పుడు రాజవ్వబోతున్నాను అని కేవలం ఏదో రాజరికం అనేది ఒక బాధ్యతగా దాన్ని ఆచరించకూడదు. రాజరికం అనేది వాడు ఎంజాయ్ చేస్తూ ఆచరించాలి, వాడికి నచ్చాలి. నేను రాజును అవ్వబోతున్నాను, రాజధర్మాన్ని ఆచరించడం అనేది వాడికి నచ్చి ఆచరించాలి తప్ప అదేదో ఒక బరువుగా, అదేదో ఒక బాధ్యతగా నువ్వు ఆచరించకూడదు. అది ప్రథమ లక్షణం. ఇప్పుడు మనం 36 చెప్పుకుందాం, ఒకటి తర్వాత ఒకటి. 2, ఆ రాజు పరమ ఆస్తికుడై ఉండాలి, వాడు నాస్తికుడై ఉండకూడదు. ఎప్పుడు కూడా మనల్ని పాలించే ప్రభువులెవరూ కూడా నాస్తికులు ఉండకూడదు. ఎందుకంటే ఏ భగవంతుడు వల్లైతే వాడికి ఆకలి కలుగుతుందో, ఏ భగవంతుడు వల్లైతే ఆ రాజ్యంలో వర్షాలు వస్తున్నాయో, ఏ భగవంతుడైతే కరువు కాటకాలలో రాజ్యాన్ని తీసుకువెళ్లకుండా కాపాడుతున్నాడో, ఏ సూర్యనారాయణుడైతే మనకి వచ్చి మన కంటికి దర్శనం ఇవ్వటంతో మనం యావత్ పగలయ్యి మనం యావత్ భూమండలాన్ని చూడగలుగుతున్నామో, ఏ వాయువు వల్లైతే మనం గాలి పీల్చుకొని బ్రతకగలుగుతున్నామో, ఏ అగ్ని వల్లైతే మన జఠరాగ్నంలో ఆ తిండిని జీర్ణించుకోగలుగుతున్నాము, అలాగే వంట వండుకోగలుగుతున్నాము, అలాగా ఈ పంచభూతాలను మన కోసం సృష్టించిన ఆ భగవంతుడిని నమ్మిన రాజు వస్తేనే, అంటే ఒక ఆస్తికుడు ఉంటేనే అక్కడ ఉన్న జనాలందరూ సుఖపడతారు. కాబట్టి నీలో ఉండాల్సిన 2వ క్వాలిటీ ఏంటంటే నువ్వు పరమ ఆస్తికుడివై ఉండాలి. అంటే పాండవులు ఎలాగో ఆస్తికులే, వాళ్ళు ఇప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మనే నమ్ముకొని బ్రతికారు. బట్ ఇతకు పూర్వం ఉన్న వాళ్ళు దుర్యోధనాదులు వాళ్ళందరూ కూడా అంత ఆస్తిక ప్రవృత్తి చూపించి లేరు. కాబట్టి నువ్వు ఆస్తికోత్తముడువయ్యి నువ్వు భగవంతుడి పట్ల విశ్వాసంతో జనాలను పాలించాలి. అదే కాకుండా ధనాన్ని నువ్వు అర్జించాలి. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షములు, ధర్మము తర్వాత వచ్చేది అర్థమే. అలాంటి అర్థాన్ని నువ్వు ఎలా ఆచరించాలి? ధర్మబద్ధంగా ఆచరించాలి. ఎవరిని హింసించి కానీ, పక్క రాజ్యాల మీదకు వెళ్ళి దండయాత్రలు చేసి ఆ రాజ్యంలో ఉన్న సంపద కొల్లగొట్టి తీసుకొని వచ్చి నీ కోశాగారాన్ని నువ్వు నింపకూడదు. కేవలం ధర్మంగా ఉండి భగవంతుడు ఎంత ఇస్తున్నాడో అంత తీసుకొని ఆ పన్నులనే వాటి చేత కేవలం ఈ రైతుల దగ్గర
వైశ్యుల దగ్గర 6వ వంతు భాగాన్ని మాత్రమే తీసుకొని, అది కూడా వాత్సల్యపూర్వకంగా వాళ్లకు ఇవ్వగలిగితేనే తీసుకొని, అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితిని, కాలమాన పరిస్థితుల అనుసారం నువ్వు ప్రవర్తించాలి. ఇక 4వదొచ్చేసి, నేను రాజునయ్యాను, నాకు విపరీతమైన భోగ ప్రవృత్తి ఉంది. అంటే పాంచభాక్ష పరవన్నాలు తింటం, హంసతూలిగా పాన్పుల మీద పడుకోవటం, ఆడవాళ్ల పట్ల ఆసక్తి పెంచుకోవటం. అంటే భోగాల చేత ఒక రాజు బ్రతకకూడదు. రాజు చుట్టూ ప్రతిదీ లగ్జరీనే ఉంటుంది. అంటే ది బెస్ట్ కార్, ద బెస్ట్ బెడ్, ద బెస్ట్ ఫుడ్, అన్నీ రాజుకి ది బెస్ట్ ఉంటాయి. కానీ దాంట్లో భోగాన్ని ఎతుక్కోకుండా కేవలం అవసరానికి తగ్గట్టుగానే మనం భోగం చెయ్యాలి తప్ప, తన అవసరానికి మించి దేనిని కూడా తను భోగం చెయ్యకూడదు. ప్లస్ రాజు ఎప్పుడూ ఎలా ఉండాలయ్యా అంటే, వాడు మృదు భాషితుడై ఉండాలి. అంటే సాఫ్ట్ స్పోకెన్. తను ఎప్పుడు మాట్లాడినా చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, అన్ని స్వీట్ వర్డ్స్తో ఆయన మాట్లాడాలి. అంతేగాని ఎప్పుడూ కోపంతో, ఎప్పుడు ఆగ్రహంతో, ఎప్పుడు చికాకుతో వచ్చిన వాళ్ళని ఎలా పడితే అలాగా దుర్భాషలాడకూడదు. అలాగా స్వీట్గా మాట్లాడాలి. కానీ అదేదో అమాయకత్వంగానో, అదేదో చేతగానితనంగా మృదుభాషి అయి ఉండకూడదు. చాలా తాత్వికమైన మృదుభాషి అయి ఉండాలి. 6, ఎప్పుడూ కూడా కరేజియస్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక భయం లేకుండా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలించని వాడిగా ఉండాలి. ఎందుకంటే రాజే భయపడితే, రాజే చలిస్తే ఆ రాజ్యంలో బ్రతికే జనాలు ఎలాగుంటారు? ప్లస్ అది కూడా మేకపోతు గాంభీర్యంలా ఉండకూడదు. ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చింది, ప్రజల దగ్గర ఏదో చెయ్యలేని పనిని నేను చాలా గట్టిగా చేస్తున్నానని మేకపోతు గాంభీర్యంలాగా, నేను ఏదైనా తేల్చేస్తాను, ఏదైనా చూసేస్తాను, ఎవరినైనా సంహరిస్తానని ఉండకూడదు. గంభీరంతో ఉండాలి. ఆ గంభీరం కూడా తన పాత్రతని తెలుసుకొని ఉండాలి. తన పాత్రతకు మించి గాంభీర్యం చూపించకూడదు, పాత్రతకు తగ్గి గాంభీర్యాన్ని చూపించకూడదు. అలాగే రాజు ఎప్పుడూ కూడా దాతృత్వంతో ఉండాలి. ఒకళ్ళకు ఇచ్చేటట్టు ఉండాలి. కానీ వాళ్ళ పక్క రాజ్యాల వాళ్ళు కానీ, వాళ్ళని నమ్ముకున్న సామంతరాజులు కానీ ఏదన్నా వచ్చి అడిగితే తన చెయ్యి ఎప్పుడూ పైన ఉండాలి. అంటే ఎప్పుడూ ఇస్తూ ఉండాలి, అంతేగాని లాక్కుంటూ ఉండకూడదు. అలాగే ఎప్పుడూ కూడా భయం అనేది మనసులో లేనట్టుగా ఉండాలి. కానీ మనసు లేనివాడిగా ఉండకూడదు. మనసు లేనివాడిగా అంటే, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కోపంతో నీ మీదకు వచ్చారు, వాళ్ళని క్షమించే గుణం ఉండాలి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఎంపతి ఉండాలి. అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఏ పరిస్థితిలో వాళ్ళు అలా చలించారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు అలా మాట్లాడారని వాళ్లను మన్నించేటట్టుగా ఉండాలి తప్ప, ఏది పడితే అది మనసులో పెట్టుకొని వాళ్ళని శిక్షించేటట్టుగా ఉండకూడదు. 9, ఎప్పుడూ కూడా దుస్సంగత్యులతో వాడు సావాసం పెట్టుకోకూడదు. రాజనేవాడిది ఇంకొక ప్రథమ ధర్మం ఏమిటంటే, ఎటువంటి దుష్టులు వాడి దగ్గరికి వచ్చినా వాళ్ళ మనసు ఎరిగి, వీళ్ళు దుష్టులను తెలుసుకొని వాళ్ళని దూరంగా పెట్టాలి. ఇదే కదా కర్ణుడు చేసింది కూడా. ఆయనకి రాజ్యం ఇచ్చాడు కాబట్టి దుర్యోధనుడు ఏది చెప్పినా అది ఇవ్వాల్సి వచ్చింది. అదే దుర్యోధనుడు, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు పాండవుల పట్ల చాలా మాత్సర్యంతో ప్రవర్తిస్తున్నావు, నేను నీ పక్కన నిలబడలేను అని కర్ణుడు చెప్పలేకపోయాడు. విదురుడు సుస్పష్టంగా చెప్పేశాడు ధృతరాష్ట్రుడికి. అతను ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ, ధృతరాష్ట్ర, నీ బుద్ధి బాలేదు, నీ కొడుకులు పరమ నీచులు, అలాంటిది మీరు కలిసి రాజ్యాన్ని నాశనం చేస్తున్నారని చెప్తే ధృతరాష్ట్రుడే కదా వనపర్వంలో నా సొమ్ము తింటూ మాట్లాడితే నన్ను నా కొడుకుల్ని తిట్టడమే సరిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. అలా ఎప్పుడూ కూడా దుస్సాంగత్యంలో ఉండకూడదు. నువ్వు దుష్టులనే వాళ్ళని పక్కన పెట్టుకూడదు. ఎందుకంటే దుష్టులనే వాళ్ళు ఎలాంటి వాళ్ళో జనాలు తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళను నువ్వు పక్కన పెడితే నీ మర్యాద కూడా అలాగే పోతుంది. అలాగే ఎప్పుడూ కూడా నీ యొక్క స్నేహితులతో గొడవలాడకూడదు. నీ హితం చెప్పే వాళ్ళని ఎప్పుడూ స్నేహితులతో నువ్వు మనస్పర్ధలు పెట్టుకోకూడదు. వాళ్ళు ఏది చెప్పినా అది 1కి 10 సార్లు విని, అది నీ మంచికి చెప్తే అది వినాలి తప్ప, నేను రాజుని, నువ్వెవడివి నాకు చెప్పటానికి అని నువ్వు హెచ్చుతగువులు చూసి స్నేహితులలో గొడవలనేవి నువ్వు పెట్టకూడదు. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం, 11వ విషయం ఏమిటంటే, మనల్ని నమ్ముకొని మనకి గూఢాచారులుగా ఉన్న వ్యక్తులని ఎల్లవేళలా సన్మానించాలి, సత్కరించాలి, వాళ్ళ కుటుంబానికి కావలసినది నువ్వు చూడాలి. ఎందుకంటే ఒక రాజ్యంలో గూఢాచారి వ్యవస్థ ఉంటేనే పక్క రాజ్యాల వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు,
వాళ్ళ మనసులేమిటి, అసలు రాజ్యంలో ఉన్నవాళ్ళు రాజు గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీకు తెలుస్తుంది. అందుకనే పూర్వం రాజులందరికీ కూడా గూఢాచారులు ఉండేవాళ్ళు. నేను ఏదో ఒక రీల్‌లో చూశాను. రష్యాలో పుటిన్ ఒక దేశానికి ప్రెసిడెంట్ అయ్యుండి రష్యాకి, ఆయన దగ్గర కేజీబీ అనే గూఢాచారి సంస్థలకు పనిచేసిన ముసలి వాళ్ళని గూడా ఆయన ఎప్పుడూ సత్కరిస్తూ ఉంటాడు. ఆ గూఢాచారులు గూడా వచ్చి ప్రెసిడెంట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు గూడా వాళ్ళ రాజ్యాలను కాపాడటం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు ఎన్నో రకాల దేశానికి సేవ చేసిన వాళ్ళు. అందులో ఒకడే మన దేశంలో ఉన్న అజిత్ దోవల్. ఆయన ఎన్నో సంవత్సరాలు పాకిస్తాన్‌లో ఉండి గూఢాచారి వ్యవస్థలో ఉండి పాకిస్తాన్ చేస్తున్న విషయాలన్నీ భారతదేశానికి ఇచ్చాడు గదా! అలాగ ఎప్పుడూ కూడా మన మీద రాజ్యంలో ఆ ప్రభువు మీద విశ్వాసంతో గూఢాచారి వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని ఎప్పుడూ కాపాడాల్సిన ధర్మం నీదే రాజా. అదే కాక ఇప్పుడు ఎటువంటి సీక్రెట్స్ గూడా, అంటే నీ మంత్రివర్గ సమావేశంలో ఈ గూఢాచారులు తెచ్చే ఏవైనా ఒక సీక్రెట్స్ నీకు చెప్తే అది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఆ మాటికి వస్తే నీ నీడని గూడా నువ్వు నమ్మొద్దు. కొన్ని విషయాలని నీలోనే విని నీలోనే భూస్థాపితం చేసుకో. లేదా బాగా సన్నిహితులు, బాగా నమ్మకమైన ఉన్న వాళ్ళకి మాత్రమే నువ్వు ఆ నిజాన్ని చెప్పాలి. స్ట్రాటజిక్ సీక్రెట్స్ అనేవి బయట ఎవరికీ చెప్పకూడదు. ఇప్పుడు 13వ విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు పొగుడుకోకూడదు. పాయింట్ నంబర్ 1. అలాగే ఏదైనా ఒక సభకి గానీ, ఒక సమావేశానికి గానీ ఎళ్తే అక్కడ గూడా నిన్ను 10 మంది పొగుడుతుంటే వాళ్లకు గూడా నువ్వు హెచ్చరించాలి. ఇక పొగిడింది చాలు. సినిమా వాళ్ళ ఫంక్షన్లలాగా నేను నిన్ను, నువ్వు నన్ను పొగుడుతూ కూర్చుంటే ఇద్దరికీ మదహంకారాలు తలకెక్కుతాయి. రాజును గూడా అలా అదే పనిగా పొగుడుతూ ఉంటే రాజుకు గూడా నేను మనిషిని కాదేమో, నేనే దేవుణ్ణేమో అనే ఒక మదం ఎక్కి వాడు ఏది పడితే అది చేస్తాడు. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ పొగుడుకోకూడదు. వేరే వాళ్ళు పొగుడుతున్నా నువ్వు ఎక్కువగా దాన్ని వినకూడదు. అలాగే నీ రాజ్యంలో ఉన్న సైంటిస్టులు, నీ రాజ్యంలో బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, నీ రాజ్యంలో ఉన్న యోగులు, నీ రాజ్యంలో బాగా చదువుకొని దేశానికి ప్రయోజనంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ట్యాక్స్ అనేది నువ్వు తీసుకోకూడదు. ఎవరైతే మాంసాహారం, ఎవరైతే విపరీతమైన స్త్రీలోలులు, మాంసాహార భక్షకులు, అలాగే జూదమునందు అనురక్తి ఉన్నవాళ్ళు, అలాగే మాదక ద్రవ్యాలు, మత్తు మందులు సేవించేవాళ్ళు, అంటే మద్యం, మాదక ద్రవ్యాలు సేవించేవాళ్ళు, వాళ్ళెవరూ కూడా నీ రాజ అంతఃపురంలో, నీ రాజు యొక్క నీడలో వాళ్ళు ఉండకూడదు. అంటే నీ మినిస్టర్లుగా కానీ, నీ శ్రేయోభిలాషులుగా కానీ, నీ ఆర్మీ జనరల్స్గా కానీ ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళని నువ్వు పెట్టుకోకూడదు. 16వది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వచ్చి రాజా నీ గురించి ఇతను ఇలాగంటున్నాడు, రాజా వీడు ఈ తప్పు చేశాడు, రాజా వీడు రాజద్రోహం చేశాడని చెప్తే కేవలం చెప్పిన వాడి మాటలు విని నువ్వు ఎప్పుడూ శిక్షించకూడదు. వాడు చెప్పింది నువ్వు విని పరిపరి కోణాలలోంచి దాన్ని చూసి ఇంకా 10 మంది చేత అది నిజంగా ఒక మనిషి చేశాడో లేదో నిర్ధారించుకొని మాత్రమే నువ్వు ఒకడికి శిక్ష వెయ్యాలి తప్ప వీడు వాడు చెప్పాడని మాత్రం నువ్వు శిక్ష వెయ్యకూడదు. ఇంకొకటేమిటంటే, నీ గురించి ఎవరైనా మంత్రులు గానీ, నీ శ్రేయోభిలాషులు గానీ ఏదైనా ఒక పెద్ద విషయాన్ని గానీ నీకు చెప్పినట్లయితే, ఇది రాజా నీలో మార్చుకోవలసిన విషయం, రాజా నీ విధానంలో ఇది మార్చుకోవాలి, నీ రాజధర్మంలో నువ్వు ఇది మార్చుకోవాలని ఎవరైనా నీకు చెప్తే దాన్ని పరిపరి విధాలుగా ఆలోచించి, దాన్ని ముందే అందరి ముందు బయట పెట్టేయకుండా దాన్ని క్రూరంగా ఆలోచించి దాని తర్వాత సరైన సమయాన్ని చూసి దాన్ని మాత్రమే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఎవరో చెప్పేశారు వాడు పరమజ్ఞాని, ఎవరో చెప్పేశారు మంత్రే చెప్పాడు ఇది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద మార్పు తీసుకురావాలన్నప్పుడు మాత్రం నువ్వు పరిపరి విధాలుగా ఆలోచించి మార్పు చేయాలి తప్ప ఏదో వాళ్ళు చెప్పారని నువ్వు నీ ఆత్మవిమర్శన అంతర్ముఖంగా ఆలోచించకుండా ఆ విషయాన్ని పరిపరి కోణాల్లో చూసుకోకుండా మాత్రం నువ్వు దాన్ని పాలసీని ఇంప్లిమెంట్ చేయకూడదు. సో ఎవరైనా ఒకడు పరమ లోబి అయ్యుండి వాడి కుటుంబం, వాడు, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధుమిత్రులని చెప్పి విపరీతమైన మోహంతో ఉన్న వాడికి నువ్వు ఎలాంటి సత్కారాలు చేయకూడదు. వాడికి ఎలాంటి ఆర్థిక సహాయం కూడా ఒక రాజుగా నువ్వు చెయ్యకూడదు. 19 ఎప్పుడైతే ఒకడు ఇతకు పూర్వం రాజుకి ద్రోహం చేశాడో,
రాజశాసనానికి ద్రోహం చేశాడో, రాజు యొక్క అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో ఉన్న మంత్రులకు గానీ, సేనాధిపతులకు గానీ ఎవరన్నా ద్రోహం చేశాడో, వాడిని పక్కన పెట్టుకోవటం కానీ, వాడిని మళ్ళీ నమ్మటం కానీ, ఈ 2 విషయాలు నువ్వు ఒక రాజుగా నువ్వు చెయ్యకూడదు. ఇప్పుడు 20 ఎప్పుడు గూడా రాజు కళ్ళల్లో తెల్లవి తెల్లవిగాను, నల్లవి నల్లవిగాను ఉండాలి తప్ప గ్రే ఏరియాస్‌లో పని చెయ్యకూడదు. అంటే వీడు ఈ పరిస్థితుల్లో ఇలా చేయవచ్చాడేమో, వాడు ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడవలసి వచ్చిందేమో, అసల లాభ నష్టాలని, పగలు రేయిని, తెలుపు నలుపు, మంచి చెడు వీటి మధ్యనే ఉండాలి తప్ప మధ్యలో ఉన్న గ్రే ఏరియాస్‌లో ఎక్కువగా నువ్వు ఆపరేట్ చెయ్యకూడదు. అంటే ఇది చాలా ధర్మసూక్ష్మమైన విషయం. ఇవాళ చాలా మెట్ట వేదాంతాలున్నాయి. నీకు కరెక్ట్ అయినది నాకు తప్పవచ్చు, నాకు తప్పైనది నీకు కరెక్ట్ అవ్వచ్చు. వాడున్న సిట్యుయేషన్‌లో వాడు అలా చేశాడు, నేనున్న సిట్యుయేషన్‌లో నేను ఇలా చేస్తాను, ఇప్పుడు వాడున్న సిట్యుయేషన్‌లో ఇలా మాట్లాడాడు అని మెట్ట వేదాంతం మాట్లాడకుండా ఆ ధర్మశాస్త్రాలను బట్టి తెలుపుని తెలుపుగా, నలుపుని నలుపుగా, మంచిని మంచిగా, చెడుని చెడుగా చూసి అలాగే పని చెయ్యాలి నువ్వు. ఇతి శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏది శాస్త్ర ప్రమాణమో దాన్ని మాత్రమే నమ్మాలి, ఏది శాస్త్ర ప్రమాణమో దాన్ని మాత్రమే అవలంబించాలి. అంతేగాని శాస్త్ర విరుద్ధమైన విషయాలని రాజుగా నువ్వు ఎప్పుడూ చెయ్యకూడదు. నిన్ను నమ్ముకొని వచ్చిన నీ కుటుంబాన్ని, నిన్ను నమ్ముకొని వచ్చిన నీ స్నేహితులని, నిన్ను నమ్ముకొని వచ్చిన నీ బంధుమిత్రులని వీళ్ళకి ఎన్నడూ అన్యాయం చెయ్యకూడదు. ఈ పాయింట్ కూడా అతను చెప్తున్నాడు. పక్షపాతం చూపించకూడదు, కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు అన్యాయం చేయకూడదు. ఎందుకంటే జనాలేమనుకుంటారు, ఒక రాజు వాళ్ళ భార్యకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళకే వాడు అన్యాయం చేస్తే మాకేం న్యాయం చేస్తాడని అనుకుంటారు. అందుకనే బంధుమిత్రుల పట్ల విపరీతమైన మోహంతో వాళ్ళకి దోచిపెట్టి ఇవ్వక్కర్లేదు. అలాగని వాళ్ళని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసి పాపం నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు అన్యాయమూ చెయ్యనక్కర్లేదు. ఎంతవరకు చెయ్యాలో అంతవరకు ఖచ్చితంగా నీ బంధువులని, నీ మిత్రులను, నిన్ను నమ్ముకున్న నీ బంధువులను నువ్వు సమదృష్టితో చూడాలి. 22 ఎప్పుడూ కూడా నిర్మల హృదయంతో ఉండాలి రాజు. గతంలో ఒక వ్యక్తి ఒక రకంగా ప్రవర్తించాడు, ఇవాళ సమయానుసారం వాడు మారి ఉండొచ్చు. కాలం అందరినీ మారుస్తుంది. కానీ ఎప్పుడో తప్పు చేసిన వ్యక్తిని అప్పటికే అది మనసులో పెట్టుకొని వీడు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తాడేమో అనే ఒక భావన ఉండకూడదు. నీ మనసులో నిర్మలత్వం అనేది ఒకటి ఉండాలి. ఎవరిని కూడా ద్వేషించకూడదు. హేట్ ఎ సిన్ నాట్ ద సిన్నర్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. వాడు చేసిన పాపమును ద్వేషించు, కానీ పాపాత్ముణ్ణి ద్వేషించకూడదు. అలాగని రాజద్రోహం చేసిన వాడిని పక్కన పెట్టుకోవద్దని కూడా చెప్పాడు భీముడు. కానీ క్షమాగుణం అనేది ఒక రాజులో ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసులో కాఠిన్యం ఉండకూడదు. అలాగే రాజు ఎప్పుడూ కూడా ఎవరితోనూ మాట్లాడకుండా, కిలకిలా నవ్వకుండా, అందరితో దూరంగా ఉండి ముఖమంతా మార్చుకొని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఉండకూడదు. ఎప్పుడూ కూడా బంధుమిత్రులతో, స్నేహితులతో కిలకిలలాడుతూ ఆనందంగా ఉండాలి అలాంటి రాజు. అలాగని వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సాన్నిహిత్యంలోకి వెళ్ళి వాళ్ళు నీ మనసుని ప్రభావపరిచేలాగా కూడా నువ్వు ఉండకూడదు. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. సో రాజు ధర్మంలో ఎప్పుడూ జనాలుంటారు, పక్కన చేరతారు, నువ్వు మంచివాడివని అంటారు, ఇది మార్చుకోమంటారు, నాకంటే శ్రేయోభిలాషి నీకు దొరకడంటారు. కానీ వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. తెల్లనివి తెల్లటిగా చూడు, నల్లనివి నల్లటిగా చూడు. నీకు ఏది శాస్త్రం అనిపిస్తుందో, నీకు ఏది ధర్మం అనిపిస్తుందో అది మాత్రం నువ్వు చేస్తే చాలు. 24 రాజు ఎప్పుడు చూసినా జనాల యొక్క యోగక్షేమాలని ఆలోచిస్తూ, ఆ జనాలు ఎలా ఉంటారో, అసలు ఈ రాజ్యంలో సుభిక్ష ఉంటుందో లేదో అని విపరీతమైన మానసిక టెన్షన్ తీసుకోవద్దు. కర్తృత్వ భావన, నా అహంకర్త హరికర్త, ఈ భావనతో నువ్వు ఉండాలి. అలా మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలి. శారీరకంగా నువ్వు తినే భోజనం కూడా చాలా స్వచ్ఛమైనదై ఉండాలి. ఈ పనికిమాలిన అంటే వ్యాసభారతంలో నేను చదువుతున్నప్పుడు రాజుకు చెప్పాడు, పనికిమాలిన జంక్ ఫుడ్స్ తినకూడదు, కేవలం హోల్సమ్ ఫుడ్స్, న్యూట్రిషియస్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, మంచి మంచి భోజనం, అంటే మనిషి యొక్క ఆత్మకి, మనిషి యొక్క శరీరానికి మంచి చేసే
మంచి హోల్సమ్ ఫుడ్స్ అంటే నట్సు, ఫ్రూట్సు, మిల్లెట్సు, ఆకుకూరలు లాంటి భోజనం తినాలి తప్ప రాజు ఎలాంటి పదార్థాలు పడితే అలాంటి పదార్థాలు తిని శరీరాన్ని పాడు చేసుకోకూడదు. ఎందుకలా చేయాలనేది భీష్ముడు ఏం చెప్తున్నాడు? హెల్తీ మైండ్ స్టేస్ ఇన్ హెల్తీ బాడీ. శరీరం హెల్తీగా ఉంటేనే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి రాజు యొక్క శరీరాన్ని మంచి భోజనం, అది కూడా న్యూట్రిషియస్ భోజనం, పౌష్టికమైన భోజనం తింటేనే రాజు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్తున్నాడు భీష్ముడు. ఇప్పుడు 25, ఎప్పుడూ కూడా నువ్వు అతిథి మర్యాదలు చేస్తూనే ఉండాలి. నీ రాజ్యంలోకి 10 మంది సాధువులు రావాలి, నీ రాజ్యంలో 10 మంది మంచివాళ్ళు రావాలి, కవులు రావాలి, ఆధ్యాత్మికవేత్తలు రావాలి, సన్యాసులు రావాలి. అలాంటి వాళ్ళు వస్తూ ఉండాలి. రాజు ఆతిథ్యం తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎన్నో మంచి విషయాలు ఇలాంటి వాళ్ళ వల్ల నీకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు నీ రాజ్యానికి వస్తే వాళ్ళని చూసి జనాల్లో ఎంతో కొంత మంచి జరుగుతుంది, జనాల్లో ఎంతో కొంత పరివర్తన అనేది వస్తుంది. కాబట్టి రాజు ఎప్పుడూ ఆతిథ్యం ఇస్తూనే ఉండాలి. 26, ఎప్పుడూ కూడా పెద్దవాళ్ల పట్ల గౌరవం ఉండేటట్టుగా నువ్వు రాజ్యంలో రాజశాసనం చెయ్యాలి. పిల్లలు ఎప్పుడు పెద్దలకు ఎదురు చెప్పకూడదు. పెద్దవాళ్ళు పిల్లల పట్ల చాలా వాత్సల్యంగా ఉండాలి. అలాగే పెద్దలంటే నీకు విపరీతమైన మర్యాద ఉండాలి. నువ్వు రాజువే అయ్యుండొచ్చుగాక, కానీ నిన్ను తీర్చిదిద్దిన నీ గురువు ముందు నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలి. నీకు మంత్రాన్నిచ్చిన గురువు వచ్చినప్పుడు ఆయన పట్ల నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. ఆయనకి పాదాభివందనం చేసి జనులందరి ముందు సేవ చేయాలి. మాతృపితృ అంటే నీకు తల్లిదండ్రులు, రాజు కదా నేను, నా పైన ఎవరూ లేరన్నట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అందరికీ నువ్వు వినమ్రపూర్వకంగా ఉంటేనే అలాంటి రాజుని చూసి అలాంటి ప్రవర్తన జనాలందరూ నేర్చుకుంటారు. అలాగే నీ యొక్క రాజ్యంలో చిన్నవాళ్ళు ఎప్పుడూ పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదు. ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకానొక గుణంకుంది. ఎందుకంటే ఈ దుర్యోధనుడు తల్లి తండ్రి మాట వినలేదు, గురువు తాత మాట వినలేదు. అలాంటి కర్ణుడు కూడా ఎందరూ పెద్దవాళ్ల మాట అతను వినలేదు. కాబట్టి పెద్దవాళ్ల మాట వినని వాళ్ళు ఇలా పడిపోతారు. రాజుకుండాల్సిన ఇంకొక గుణం 26వ గుణం ఏమిటంటే పెద్దవాళ్ల పట్ల అతనికి ఉండాల్సిన మర్యాద, గౌరవం, ఆత్మీయతలు ఉండాలి. నిరంతరం నీ రాజ్యంలో ఎటువంటి సంబరాలు జరిగినా, ఒక గణేష్ చతుర్థి అయినా, ఒక సుబ్రహ్మణ్య షష్ఠి అయినా, ఒక మహాశివరాత్రి అయినా, ఉత్సవాలు, కులదేవతలు, అలాంటి గుళ్ళు, గోపురాలు, ఇలాంటి వాటిలో నువ్వు తరచుగా వెళ్ళాలి, తరచుగా పాలు పంచుకోవాలి. ఎప్పుడు కూడా దైవ కార్యానికి వెనక వెయ్యకూడదు. నేను రాజుని అహంకారంతో నీకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ రోజు ఏదైనా తిథి ప్రకారం ఏదన్నా విశేషం ఉంటే అప్పుడు నువ్వు దాన్ని ఆచరించాలి. అలా నువ్వు ఆచరిస్తేనే నీ ప్రజలు కూడా అలా దైవ సంబంధిత విషయాల పట్ల వాళ్ళకి కూడా ఒక ఇష్టం ఏర్పడి వాళ్ళు కూడా రాజు ఆచరిస్తున్నాడని వాళ్ళు ఆచరిస్తారు. భగవద్గీతలో మనకు చెప్పాడు కదా, శ్రేష్ఠులైన వాళ్ళు ఏది ఆచరిస్తారో సామాన్యులందరూ అదే ఆచరిస్తారు. దానికి చెప్తున్నాడు, ఎప్పుడూ నువ్వు తీర్థయాత్రలు చేస్తూ, ఎప్పుడూ నువ్వు దైవ సంబంధిత విషయాల గురించి చర్చిస్తూ గుడులు గోపురాలకు వెళుతూ ఉండాలి. 28, ఎప్పుడైనా నీ రాజ్యంలో దుర్భిక్ష కానీ వచ్చినట్లయితే, కొంచెం కష్టకాలం వచ్చినట్లయితే, ఏదో ఒకటి చేసి పక్క రాజ్యాలని కొల్లగొట్టడం కానీ, ఏదైనా ఒక అధార్మిక సంపాదన వల్ల నువ్వు మళ్ళీ రాజ్యంలో సుభిక్ష ఏర్పాటు ప్రయత్నం చెయ్యొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎంత కష్టకాలం వచ్చినా ప్రజలకు ఆ దేవుడు మీద విశ్వాసం కలిగి ఆ ధర్మము చేత ఇటువంటి కష్టకాలం నుంచి బయటపడతాం అనే ఒక నమ్మకంతో నువ్వు ఉండాలి. కానీ అమ్మో కష్టం వచ్చేసింది, జనాలు చచ్చిపోతున్నారు, జనక్షయం జరుగుతుందని చెప్పి ఏదైనా ఒక అధర్మం చెయ్యాలని నీ మనసులో పూనిక వచ్చినా ఒక రాజుగా నువ్వు ఆ రోజు మరణించినట్టే. ఎందుకంటే ఆ కష్టకాలంలో భగవంతుడు నీకు నీ రాజ్యంలో ఉన్న జనాలకు ఏదో నేర్పుతున్నాడు. అది నువ్వు తెలుసుకొని మెలిగితే నువ్వు ఆ కష్టకాలం నుంచి బయటికి వచ్చేస్తావు. 29, ఎటువంటి పరిస్థితుల్లోనూ అందరి పట్ల ప్రేమానురాగాలతో ఉండాలి. నేనింతే, నా పద్ధతి ఇంతే, నేనెవరి కోసం మారను, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, కాబట్టి మీరు కావాలంటే మీరు మారండి అని నువ్వు ఎప్పుడూ కూడా ఒక స్టబార్నెస్ చూపించకూడదు. ఎప్పుడూ కూడా ఒక ఛాందస ధోరణిలో నువ్వు ఉండకూడదు. ఎప్పుడూ కూడా
జనాలను ప్రేమించాలి. ప్రేమించిన జనాల కోసం ఎంత కిందకైనా నువ్వు వంగాలి. ఆ ప్రేమని, ఆ అనురాగాన్ని చూసి, ఆ ఎమోషన్స్‌ని జనాలు నీ పట్ల వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అంతేగాని ఎప్పుడు ఛాందసంతో నువ్వున్నట్లయితే ఆ రాజు మీద ప్రేమ కోల్పోతారు జనాలు అనే సంగతి భీష్ముడు చెప్తున్నాడు. ఎప్పటికెప్పుడు నాకు సరైన యుద్ధ నైపుణ్యం లేదు. ఎప్పుడు నేను రాజుని, నేను అన్నీ తెలుసు నాకు అని నువ్వు అనుకోకూడదు. జీవితం అంటే కొత్త విషయాలను ఎన్నో నేర్చుకుంటూ, పాత విషయాలను త్యజిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగ నీకు గర్వం వచ్చేసి ఎవరన్నా వచ్చి, రాజా నీకు ఇప్పుడు అస్త్ర విద్య నీకు సరిగ్గా తెలీదు, నీకు గద విద్య సరిగ్గా తెలీదు, నీకు ఆర్థిక శాస్త్రం సరిగ్గా తెలీదని చెప్పినా అది నిజమైతే మనసు నొచ్చుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నీకు దగ్గర ఏదన్నా లేకపోతే ఆ గురువుల చేత ట్యూషన్ పెట్టించుకొని మరి ఒక రాజు అయినా నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకోవటం మాత్రం జీవితంలో ఎక్కడా కూడా ఆపొద్దు. ఎందుకంటే మనిషి బ్రతుకున్నాడంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. పాత విషయాలను వదిలేస్తూ ఉండాలి. ఆల్వేస్ లెర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. ఈ సంగతి భీష్ముడు చెప్తున్నాడు. అదే కాకుండా ఎప్పుడు కూడా నువ్వు చెయ్యలేని పనిని నువ్వు జనాలకు చేస్తాను అని తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. మనం పార్టీలో గెలిస్తే చాలు అని మనం చాలా చాలా తప్పుడు వాగ్దానాలు చేసి జనాలు పదవిలోకొస్తారు. వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోరు. అలాగ ఒక్కసారి నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నిన్ను ప్రజలు చూస్తే నీ మీద వాళ్ళకెప్పుడూ విశ్వాసం రాదు. నువ్వు ఏమి చెయ్యగలవో ప్రజలకు ఆ హామీలు మాత్రమే ఇవ్వు. నిర్వర్తించలేని హామీలు నువ్వు ఎప్పటికీ జనాలకు ఇవ్వద్దు. అలాగే ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించు. అంతేగాని నేను ఇవాల్టికి నిన్ను క్షమించాను, నీ తండ్రిని చూసి క్షమించాను, నీ కుటుంబాన్ని చూసి క్షమించాను, నువ్వు ఈ పని చేసావు కాబట్టి నిన్ను క్షమించాను అని ఏదో ఒక క్షమాగుణంలో దేనిని జోడించకు. ఎందుకంటే ఒక వ్యక్తిని వాడు తప్పు చేసినప్పుడు నువ్వు క్షమిస్తే, ఒక రాజు నా తప్పుని పూర్తిగా క్షమించాడు అని ఆ జనుడు మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు చెయ్యకుండా వాడు ప్రవర్తిస్తాడు. ఆ క్షమించే ముందు ఒక మాటను వదిలేస్తే, నువ్వు నా స్నేహితుడు కొడుకు కాబట్టి నీకు క్షమించేశాను, నువ్వు పలానా పని నాకు చేసి పెట్టావు, పలానా యుద్ధంలో నువ్వు పోరాడావు కాబట్టి నేను క్షమించాననే మాట అక్కడ నీ నోట్లోంచి డ్రొల్లితే వాడు క్షమాగుణానికి అర్హుడు కాకపోగా వాడు మళ్ళీ నేర్చుకోవలసిన విషయాన్ని కూడా నేర్చుకోడు. అందుకనే వ్యంగ్యమైన మాటలు మాట్లాడి క్షమించకు. క్షమిస్తే పూర్తిగా మనసు నిండా ఇది పెట్టి క్షమించు, లేదా వాణ్ణి శిక్షించు. కానీ వ్యంగ్యపు మాటలు మాట్లాడటం వల్ల ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రయోజనం లేదు. అటు రాజుకి ప్రయోజనం లేదు, ఆ పరివర్తించుకోవాలనే మనిషికి, పరివర్తింపబడాలనే మనిషికి ప్రయోజనం లేదు. కాబట్టి వ్యంగ్యపు మాటలు నువ్వు ఎన్నడూ మాట్లాడకూడదు. అలాగే ఒక రాజ్యం మీద కానీ ఒక మనిషి మీద కానీ నువ్వు అటాక్ చేస్తున్నప్పుడు వాడికి ముందు హెచ్చరించి అప్పుడు మాత్రమే ఆ రాజ్యం మీదకి కానీ మనిషి మీదకి కానీ అటాక్ చేయి. అంతేగాని చెప్పకుండా ఒక మనిషిని కానీ చెప్పకుండా ఒక రాజ్యం మీదకి కానీ నువ్వు అటాక్ చెయ్యకూడదు. ఇప్పుడు 34వది, ఏదైనా ఒక కోపం, రాజుకు కోపం వచ్చింది అంటే జనాలు భయపడేటట్టుగా కోపం ఉండాలి తప్ప, ఈ రాజుకు ఎప్పుడు పడితే అప్పుడు కోపం వస్తూనే ఉంటుందిలే, వాడి కోపం ఎంత క్షణికం, ఇప్పుడు లెగుస్తుంది పాము పడగలేపినట్టు, మళ్ళీ బుసలు కొడుతుంది మళ్ళీ పడుకుంటాడు వీడు అన్నట్టుగా ఉండకూడదు. కోపం అనేది ఒక ఆయుధం లాంటిది. అది ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి, ఎంత చూపించాలో అంతే చూపించాలి. అంతేగాని నువ్వు మాట్లాడితే చిన్న చిన్న విషయాలకి కోపగ్రస్తుడివి కాకూడదు. 35వ విషయం, ఎప్పుడైనా ఒకడిని శిక్షించాలని అనుకుంటున్నప్పుడు, ఒకడిని చంపాలని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చంపేయి. చంపేసిన తర్వాత మాత్రం అయ్యో నేను అనవసరంగా చంపానే అని గిల్ట్కి లోను కాకూడదు. అది ఫస్ట్ విషయం. ఎందుకంటే నీలో అది చాలా గట్టిగా ఉంది. భీష్మాచార్యులను చంపేశావు. అది ఎందుకు చంపావు? కృష్ణుడు చెప్పాడు కాబట్టి అబద్ధం చెప్పి చంపేశావు. చంపేస్తే అది ధర్మానికి చంపానని అనుకొని దాని నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. పదే పదే అదే విషయాన్ని మనసులో తలుచుకొని అయ్యో చంపేశానే, నేను ఇలా చంపేశానే అని మాత్రం మనసులో బాధపడి గిల్ట్ తెచ్చుకోవద్దు. 36వ విషయం, ఎప్పుడైనా ఎవడన్నా తప్పు చేసి నీకు దొరికిపోతే వాడిని శిక్షించటం అనేది నీ ధర్మం. నీ రాజదండం చేతిలో పట్టుకొని ఖచ్చితంగా వాడిని శిక్షించు. అంతేగాని అయ్యో పాపమని వాడి మీద జాలి చూపిస్తే వాడిని చూసి 10 మంది కూడా మళ్ళీ అదే తప్పు చేస్తారు.
ప్లస్ ఇలాంటి తప్పు చేసినా రాజు శిక్షించడనుకొని జనాలు కొత్తగా తప్పు చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనసులో జాలి ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప మానసిక వికలాంగత, ఆ మనసు అధైర్యపడిపోయి అనవసరమైన జాలి చూపించడం అనేది మంచిది కాదు అని ఈ 36 లక్షణాలు ఒక రాజునందు ఉంటే ఆ రాజు ఒక మాంధాత, ఒక దిలీపుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక రామచంద్రమూర్తిలాగా ఈ భూమండలాన్ని ఏలతారు. కాబట్టి ఈ రాజధర్మంలో ఈ 36 గుణాలు ఒక రాజుకు ఉండాల్సినవి అని చెప్తూ భీష్ముడు మొదటి భాగమైన రాజధర్మం అనే ఒక దాన్ని పూర్తి చేసుకున్నాడు ఇవాళ ఆ శాంతి పర్వంలో. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఆపద్ధర్మ సూక్ష్మాల గురించి భీష్ముడు చెప్పబోతున్నాడు. రాజధర్మం అలాగే రాజుకు ఉండాల్సిన 36 గుణముల గురించి చెప్పిన భీష్మాచార్యులు ఇప్పుడు రెండవ భాగమైన ఆపద్ధర్మము గురించి చెప్పటం మొదలుపెట్టారు. ప్రతి రాజుకి తను ఎంత రాజదండాన్ని చేతిలో పెట్టుకొని చాలా ధార్మికంగా రాజ్యాన్ని ఏలుతున్నప్పటికీను కాలమాన పరిస్థితులు అంటే ఏదో ఒక కారణము చేత తన జీవితంలో ఎన్నో ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ వస్తాయి. అంటే ఆపత్కాలం అనేది ఒకటి వస్తుంది, అది మనం ఊహించలేము. అలాంటి ఎన్నో ఆపత్కాలాలు ఉంటాయి. భూకంపం అనేది ఒక ఆపత్కాలమే. పెద్ద పెద్ద వర్షాలు, పెద్ద పెద్ద కరువులు, కాటకాలు, నష్టాలు, యుద్ధాలు, ఇవన్నీ ఆపత్కాల సమయం. ఈ ఆపత్కాల సమయములో మరి నేను నమ్ముకున్న ధర్మం, రాజుకుండాల్సిన గుణగణాలను పట్టే నేను ప్రవర్తిస్తాను అంటే మరి ఆపత్కాలం నుంచి బయటికి ఎలా రావాలి? కాబట్టి రాజధర్మంలో రెండవ భాగమైన ఆపద్ధర్మమును గురించి ధర్మరాజా నీకు నేను చెప్తాను. ఆపత్కాల ధర్మము ఎలాంటిది అనేది నీకు 2 ప్రధాన ఉపమానములతో చెప్తాను. ఒక కథ చెప్తున్నాడు ఇప్పుడు భీష్మాచార్యులు ధర్మరాజుకి. ఏమిటంటే ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో రకాల పక్షి సంపద, ఎన్నో రకాల జంతు సంపద ఆ మర్రి చెట్టు నీడలో అవన్నీ బ్రతుకుతున్నాయి. కానీ జీవో జీవస్య జీవనం, ఒక జీవి ఇంకొక జీవిని తింటే తప్ప తన మనుగడ ఉండదు. అందుకనే పులులు, సింహాలు ఇత్యాదివి వేటాడుతూ ఒక జీవిని తింటాయి. ఆ పులులు, సింహాలు వేటాడిన జీవులన్నిటినీ కూడా నక్కలు, హైనాలు, తోడేళ్ళు తింటాయి. అవి కూడా వదిలేసిన వాటిని గుడ్లగూబలు, రాబందులు, గద్దలు అలాంటివి తింటాయి. కాబట్టి ప్రతి జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతకవలసినదే. ఇదే ఈ జగచ్చక్రం. అలాంటిది ఆ మర్రి చెట్టు నీడలో ఎన్నో రకాల జీవులు బ్రతుకుతున్నాయి. అందులో పాలిత అనే ఒక ఎలుక ఉంది. అలాగే లోమస అనే ఒక పిల్లి కూడా ఉంది ఆ చెట్టులో. సో న్యాచురల్లీ పిల్లికి ఎలుకకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు కదా. ఎప్పుడు చూసినా పిల్లి ఆ ఎలుకని ఒక ఆహారంగానే చూస్తుంది, టామ్ అండ్ జెర్రీ లాగా. సో ఈ 2 ఆ చెట్టు కింద ఉన్నాయి. ఉంటే ఒకానొక సందర్భంలో ఏం జరిగింది అంటే ఎప్పుడూ ఆ పిల్లి ఈ ఎలుకని తినటానికే ప్రయత్నించి ఎప్పటికెప్పుడు విఫలమవుతూ ఉంది. ఎలా అయితే మనం టామ్ అండ్ జెర్రీ కార్టూన్లో ఆ పిల్లి ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతూ ఉంటుంది కదా. అలాగా ఈసారి ఏం జరిగిందంటే ఒక ప్రయత్నంలో ఆ పిల్లి ఎలుక వైపుకు దూసుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న ఒక నెట్టులో పడిపోయింది. ఈ నెట్ ఎవరు ఏర్పరిచారంటే ఒక వేటగాడు ఆ మర్రి చెట్టు కింద ఒక వల పెట్టాడు. ఆ వలలో ఈ పిల్లి పడిపోయింది. ఇక పిల్లి పడిపోయింది కదా అని చెప్పి ఎలక ఎంతగానో సంతోషపడి ఆ పిల్లి ముందొచ్చి డ్యాన్స్ వేయటం మొదలుపెట్టింది. అది చూసిన పిల్లి కూడా బాధపడింది. అయ్యో, ఎన్నోసార్లు ఈ ఎలుకని పట్టుకొని తిందాం అనుకున్నామే, ఇవాళ మన మరణాన్ని చూసి మనం ఈ వలలో పడిపోయాం, ఈ నెట్టులో పడిపోయాం అని చెప్పి ఈ ఎలక ఎంతగానో ఆనందపడుతుంది. పోన్లే, కాలం దానికి కలిసొచ్చింది అని పిల్లి అనుకుంటున్న తరుణంలో ఇలా డ్యాన్స్ వేస్తున్న ఎలుకని చూచి పైనుంచి ఒక గుడ్లగూబ, వెనక నుంచి ఒక ముంగీస 2 దాన్ని గమనించి దాని దగ్గరకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయ్యయ్యో, నేను ఒక త్వరలో ఉంటే ఇవాళ నేనిక్కడ ఉన్నానన్న సంగతి ఆ కొమ్మల మీద, రెంబల మీద ఉన్న గుడ్లగూబకు, అలాగే ఈ వెనకమాల ఉన్న ఈ ముంగూసకు కూడా నేను తెలిసుండేవాణ్ణి కాదు. కానీ ఇవాళ పిల్లి పడిపోయిందనే ఒక ఆనందంతో నేను బయటికి వచ్చి నాట్యం చేస్తుంటే ఈ 2 కూడా చూశాయి. కాబట్టి ఈ 2 కూడా నాకు శత్రువులే.
గుడ్లగూబేమో పైనుంచి వచ్చి నన్ను పట్టుకొని వెళ్ళి పైన పెట్టి చీల్చి తినేస్తుంది. ఇక ముంగూస్ అనేది పిల్లి ఎలా పట్టుకుంటుందో తన నోట కరిచి నన్ను చంపేసి నన్ను తినేస్తుంది. చూడబోతే నాకు ఈ 3 శత్రువులే. పైన ఉన్న గుడ్లగూబ శత్రువే, వెనక ఉన్న ముంగూసు శత్రువే, ముందు ఒక వలలో పడిపోయిన పిల్లి కూడా నాకు శత్రువే. కానీ పిల్లి తెలిసిన శత్రువు. ఆ లోమస అనే పేరు గల్ల పిల్లితో ఎలుక ఇప్పుడు మాట్లాడుతూ పాలిత చెప్తుంది. ఏమనంటే, "ఓ పిల్లి, నువ్వు నన్ను పట్టుకొని తినేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఇవాళ నువ్వు ఈ వలలో చిక్కుకున్నావు. నేనేం చేస్తానంటే, నీకు నా గురించి తెలుసు కదా, నేను వల కొరకగలను. సో నేను నా చిన్ని దంతాలతో ఆ వల మొత్తాన్ని కొరికేస్తే నువ్వు వలలోంచి బయటికి తప్పించుకొని రాగలవు. కాబట్టి నువ్వొక పని చెయ్యి. ఏమి చెయ్యంటే, నేను ఈజీగా వల లోపలికి వచ్చేస్తాను. నువ్వు నన్ను నీ పొదుగు దగ్గర కాపాడు. నీ కింద నన్ను పెట్టి కాపాడు. ఎందుకు కాపాడాలి అంటే, వెనక నుంచి ముంగీస, పైనుంచి గుడ్లగూబ లొట్టలేసుకుంటూ నన్ను చూస్తున్నాయి. కాబట్టి నువ్వు నన్ను కాపాడావంటే నేను నీ వలని కొరికి నిన్ను రక్షిస్తాను. కాబట్టి ఇవాళింకా మధ్యాహ్న సమయమే. సాయంత్రం అయితేనే ఆ వల ఏర్పరిచిన వేటగాడు వస్తాడు. వలలో పట్టిన జంతువుల్ని తీసుకువెళ్తాడు. నిర్దాక్షిణ్యంగా చంపి కూరొండుకొని తింటాడు. కాబట్టి నేను వాడొచ్చే లోపల ఈ వల తెంపేస్తే నువ్వు బ్రతికిపోతావు, నేను బ్రతికిపోతాను అనే సంగతి ఈ పాలిత పేరు గల్ల ఎలక చెప్తుంది. ఎలక చెప్పగానే ఇమీడియట్లీ పిల్లికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఎందుకంటే తన శత్రువే వచ్చి ఎలుకనైతే తన జీవితకాలంలో చంపి తిందామని అనుకుందో అలాంటి ఒక ఎలక వచ్చి నేను ప్రాణాలను కాపాడతాను, నన్ను నువ్వు కాపాడవలసినది అనే ఒక ప్రతిపాదన పిల్లికి బాగా నచ్చింది. నచ్చగానే, సరే ఎలక, నేను అలాగే నిన్ను నా పొదుగు దగ్గర పెట్టి నా కింద భాగంలో పెట్టి నేను నిన్ను కాపాడతాను. ఈ ముంగీస, ఈ గుడ్లగూబ రెండూ రాకుండా నేను చూచుకుంటాను. నువ్వు నాకు ఈ వలని కొరికి నన్ను బయటికి పడివేయవలసినది అని కోరింది. అలాగే చెప్పినట్టుగా ఎలక వల లోపలికి వెళ్ళి పిల్లి కింద భాగంలో ఉంటూ అప్పుడు కొంచెం వలని, ఇప్పుడు కొంచెం వలని, అలా దీర్ఘకాలంగా వలని కొరుకుతూనే ఉంది. అలా కొరుకుతూనే ఉంటే వల ఎలాగా పిల్లికి అర్థం కావట్లేదు. ఏమిటిది? ఎలక ఇమీడియట్లీ తన యొక్క షార్ప్ దంతాలతో వల మొత్తం ఒక 10 నిమిషాల్లో కొరికేయగలదు. అలాంటిది దీర్ఘకాలం తీసుకొని కొరుకుతుందని చెప్పి ఎలకని అడిగింది. ఏమిటి ఎలక, నువ్వు మామూలుగా అయితే బాగా కొరకగలవు, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు, జాప్యం చేస్తున్నావు అంటే, నాకు కూడా నీరసంగా ఉంది, అందుకనే నేను నా శక్తికి మించి ఈ పని చేసి పెడుతున్నాను, నిన్ను రక్షించడానికి నేను కొరుకుతూ ఉన్నానని. కానీ ఎందుకు ఎలక దాన్ని లేటుగా కొరుకుతుందనేది ఒక ధర్మం. ఏమిటంటే, ఒకవేళ ఎలక గాని మొత్తం వల ఒకేసారి కొరికేస్తే అప్పుడు పిల్లి బయటికి వస్తే ఎలకని పట్టుకొని ఎలకని తినేస్తుంది. ఆ ధర్మసూక్ష్మం ఎరిగిన ఎలక తెలివిగా కొంచెం కొంచెం వలని మాత్రమే కొరుకుతుంది. అలా కొరుకుతుంది వలని. పిల్లి కూడా చాలా పేషెన్స్ కోల్పోయి వెయిట్ చేస్తుంది. ఎందుకంటే పిల్లి దగ్గర ఇంకొక ఆస్కారం లేదు. ఎలక పూర్తిగా వలను కొరికితే తప్ప బయటికి రాలేదు పిల్లి. అది పిల్లి పరిస్థితి. అలాగే ఈ పిల్లి దగ్గర ఉంది కదా అని పైనున్న గుడ్లగూబ రావట్లేదు, వెనక ఉన్న ముంగీస రావట్లేదు. ఎప్పుడైతే సాయంకాల సమయం అయ్యిందో వేటగాడు రానే వచ్చాడు. వాడు దగ్గరికి వస్తున్నాడు. ఇంక పిల్లి చెప్తుంది, ఇంక వాడి దగ్గరకు వస్తున్నాడు, ఇప్పుడు నువ్వు వల కొరికి మాత్రం ప్రయోజనం ఏమిటి, తొందరగా కొరకవలసినదంటే ఆఖరిగా ఈ పిల్లి ఎస్కేప్ అయ్యే విధంగా వేటగాడు దగ్గరికి వస్తున్నప్పుడు ఆ చివరాఖరి కొన్ని సెంటీమీటర్ల వల కూడా ఎలక కొరికేస్తే ఆ వేటగాడు అప్పుడే వలని పట్టుకుందామన్న టైంలో ఇక పిల్లి అది తెంచుకొని బయటికి ఒక్కసారిగా దూకి బయట పరిగెత్తింది. ఎప్పుడైతే పిల్లి బయట పరిగెత్తిందో, ఓహో వేటగాడు ఇది కూడా చూశాడు, అమ్మ వల కొరికేసింది ఎలక, అందుకనే పిల్లి బయటపడింది అనే ఒకది చూశాడో, ఎలక వైపుకు దృష్టి వెళ్ళిందో, ఎలక చిట్టెలక కాబట్టి అది అలా తొర్రుమని త్వరలోకి జారుకుంది. ఇదంతా పైనుంచి గమనించిన గుడ్లగూబ, వెనక నుంచి గమనించిన ముంగూస కూడా, అమ్మ ఎలక పారిపోయింది కాబట్టి ఇక మనకి భోజనం లేదని అవి 2 కూడా వెళ్ళిపోయాయి. పిల్లి పారిపోయిన పిల్లి కాసేపటి తర్వాత వచ్చి
అక్కడే ఎక్కడైతే వలలో పడిందో ఆ వల దగ్గర ప్రదేశంలో డాన్స్ చేస్తూ ఇప్పుడు ఎలకని పిలిచింది. ఏమనంటే, ఎంచక్కా నువ్వు నన్ను కాపాడావు, నువ్వు చెప్పిన ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకున్నావు, కాబట్టి నువ్వు బయటకొస్తే మనిద్దరం కూడా సంబరం చేసుకుందాం, మనిద్దరం కూడా డాన్స్ చేద్దామంటే, అప్పుడు ఈ ఎలక చెప్పింది ఏమని అంటే, అమ్మా నేను నీ దగ్గరకు వస్తానా మళ్ళీ, ఏదో నా ప్రాణములను నిన్ను కాపాడుకోవటం కోసం అప్పుడు ఇంత ముక్క, ఇప్పుడు ఇంత ముక్క కుంద దీర్ఘ సమయం తీసుకొని ఒక 5-6 గంటల్లో నిన్ను బయటికి పడేటట్టుగా నేను కొరికాను. కొరకడం వల్ల నువ్వు బయటపడ్డావు. ఇప్పుడు గాని నేను బయటికి వచ్చి డాన్స్ చేశాననుకో నీతో, నువ్వు నన్ను లటక్కుమని పట్టుకొని తినేస్తావు. కాబట్టి ఎప్పటికీ నువ్వు నా శత్రువే. కాబట్టి నేను బయటికి రాను. నువ్వు మళ్ళీ యథావిధిగా నువ్వు బ్రతకవలసినది. నేను నా ప్రాణాలను కాపాడుకుంటూ దొరికినంత వరకు తొర్రల్లోనూ, ఇక్కడ రంధ్రాల్లోనూ, అక్కడ రంధ్రాల్లోనూ నేను ఉంటాను అని ఎలక చెప్పిన కథ ఇప్పుడు భీష్మాచార్యులు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఏమిటిక్కడ ధర్మ సూక్ష్మం అంటే, ఆపత్కాల ధర్మంలో ఏదో ఒక పరిస్థితుల్లో నువ్వు ఎంత నీచుడైన వ్యక్తి అయినా నీ శత్రువు యొక్క హెల్పే తీసుకోవలసిన పరిస్థితి నీకొస్తుంది నీ రాజ్యాన్ని కాపాడుకోవటానికి. కానీ ఆ శత్రువు ఏదో నీకు సహాయం చేశాడనో, లేకపోతే శత్రువు చేత నువ్వు సహాయం పొందావనో కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు నీకు శత్రువే. ఎప్పటికైనా వాడు నిన్ను చంపి తినేయవచ్చు. కాబట్టి ఇది ఆపత్కాల ధర్మం. అంటే ఎవరిని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. అలాగని ఎలక పూర్తిగా ఆ వలని తినివేసి ఉండుంటే, వేటగాడు రాకముందే ఏం జరుగుండేది? పిల్లి ఎలాగో చాలాసేపటి నుంచి వలలో ఇరుక్కొనుంది కదా, చాలా ఆకలితో ఉంటుంది. కాబట్టి దాని ఆహారం దాని పక్కనే ఉంది కాబట్టి ఆ ఎలకని చంపి లొట్టలేసుకుంటూ తింటుంది. ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ధర్మరాజా, ఎప్పుడైనా సమయస్ఫూర్తి అనేది అన్నిటికంటే మించింది. అక్కడ ఎలకేం చేసింది? సమయస్ఫూర్తిగా వ్యవహరించింది. పూర్తిగా అప్పుడు ఒక ముక్క, ఇప్పుడు ఒక ముక్క కింద వలని తినటం మొదలుపెట్టింది. దానివల్ల ఏమైంది? పిల్లి కూడా ఎలకని చంపలేకపోయింది. పిల్లి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎదురు చూసింది. కాబట్టి ఈ ఒక్క ధర్మ సూక్ష్మముని నువ్వు ఎప్పుడైనా నీ శత్రువులతో కలిసినప్పుడు, నీ శత్రువులతో కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు, నీ శత్రువు యొక్క సహాయం కోరినప్పుడు, ఈ కథలో ఉన్న రకరకాల ధర్మ సూక్ష్మములను నువ్వు ఆపత్కాల ధర్మంలో నిర్వర్తించవలసినది అని ఇప్పుడు చెప్పాడంటే, ఎప్పుడైనా ఆపత్కాల సమయంలో ఒక శత్రువు నుంచి కానీ, మనం అంటే గిట్టని వాడి దగ్గర కానీ మనం ఒకవేళ సహాయం పొందినట్లయితే, సహాయం తీసుకోవలసిన దౌర్భాగ్యపు స్థితి మనకు వచ్చినట్లయితే, వాణ్ణి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. వాణ్ణి అలాగని నెత్తి మీద పెట్టుకోకూడదు అనేది చాలా ధర్మసూక్ష్మంగా పాలిత లోమష కథ, ఈ ఎలకా పిల్లుల కథ నుంచి చెప్పాడు. అలాగే ఎన్నో ధర్మాలుంటాయి. మనుస్మృతి ప్రకారం నువ్వు ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇలా ప్రవర్తించవచ్చు, ఇలా ప్రవర్తించకూడదు, ఇది చెప్పవచ్చు, ఇది చెప్పకూడదు అని ఎన్నో రకాల ధర్మాలుంటాయి. కానీ ఆపత్కాలంలో నీకు ఒక కథ చెప్తాను. విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, క్షత్రియ యోనినందు పుట్టి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని బ్రాహ్మణుడుగా ఎదిగినవాడు. అలాంటిది ఈ కథే ఒక పెద్ద నిదర్శనం. చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ్య. గుణకర్మలను బట్టి క్షత్రియ ధర్మంలో పుట్టిన విశ్వామిత్రుడు బ్రాహ్మణోత్తముడే కాదు, బ్రహ్మజ్ఞాని అయ్యి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన ఇచ్చిన గాయత్రినే కలియుగమునందు అన్ని వర్ణాల వాళ్ళు ఉపాసన చేస్తారు. అలాంటి ఈ విశ్వామిత్రుడు ఒకానొక సమయంలో 12 సంవత్సరాల విపరీతమైన కరువు కాలం వచ్చింది. ఆ 12 సంవత్సరాల కరువు కాలం వచ్చినప్పుడు విశ్వామిత్రుడు ఎంతగానో ఆకలికి అలమటించి, ఇంకా శరీరం ఉండాలి కదా, ఆత్మదని యందు నివాసం ఉండాలంటే శరీరం ఉండాలి. శరీరమే లేనిది ఆత్మ ఎందులో నివాసం ఉంటుంది? కాబట్టి ఇప్పుడు తన ప్రాణములను తను రక్షించుకోవటం కోసం తిండి లేక పరితపించి ఎన్నో అరణ్యములను సంచరిస్తుండగా ఒకానొక చండాలుడు, అంటే భగవద్గీతలో చండాలుడు అంటే కుక్క మాంసము తినువాడు, శునకమాంస భక్షకుడు అని కదా చెప్పారు. అలాగ ఒక శునకమాంస భక్షకుడైన ఒక వేటగాడు అప్పుడే ఒక శునకమును పట్టి దానిని చంపి దాని తోలు వలచి అక్కడ తగిలించాడు. ఎందుకంటే దాన్ని బార్బిక్యూ చేసుకొని తిందామని వాడు అనుకున్నాడు. అలాంటి ఒక సమయంలో విశ్వామిత్రుడు వచ్చి అది చూచాడు. చూడగానే ఆయనకు అర్థమైంది, ఇప్పుడు మన దగ్గర ఈ శునకము తప్ప ఈ దేహముని కాపాడుకోవటానికి ఇంకొక
ఉపాధి లేదు, ఇంకొక ఉపాయము లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి ఆ కుక్క మాంసములో ఒక భాగమును ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తే చండాలుడొచ్చాడు. చండాలుడొచ్చి అడిగాడు, "అదేంటి గురువుగారు, మీరు పెద్ద ఋషి అయ్యుండి ఇలాంటి ఒక నీచమైన కుక్క మాంసమును తినటానికి ముందుకు వచ్చి, అది గూడా నాకు చెప్పకుండా మీరు ఆల్మోస్ట్ దొంగతనం చేసినట్టే గదా ఈ కుక్క మాంసముని. ఇలా ఎందుకు ప్రవర్తించారు మీరు?" అని విశ్వామిత్రుడిని అడిగితే, విశ్వామిత్రుడు, "నాయనా, అన్ని ధర్మముల కంటే గొప్ప ధర్మమేమిటి? నా ప్రాణమును నేను కాపాడుకుంటేనే కదా నేను ధర్మచింతన చెయ్యగలను. ధర్మార్థ కామ మోక్షములనే ఒక సాధన, అందులో మోక్షం అనే ఒక సాధన చెయ్యాలంటే శరీరం ఉండాలి. శరీరము లేనిది ఏ సాధన చెయ్యగలవు నువ్వు? ధర్మ సూక్ష్మములు తెలుసుకోవాలన్నా శరీరం ఉండాలి. అలాంటి నా శరీరం పడిపోయే పరిస్థితుల్లో ఉంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఆకలి దప్పికలతో నోరు వెండిపోతుంది. ఏమీ లేని పరిస్థితుల్లో క్షుద్బాధతో ఈ ఆకలి చావుకి మరణించటం కన్నా ఏ మాంసమైతేనేమిటి, తిని బ్రతికితే అదే 10,000 అనుకొని నేను ఈ మాంసాన్ని తీసుకున్నానంటే ఆ చండాలుడు పాపం ముని యొక్క పరిస్థితిని చూసి జాలిపడిన వాడై తన కుక్క మాంసములో కొంచెం భాగమును ఆ విశ్వామిత్రుడికిస్తే, ఆ విశ్వామిత్రుడు వచ్చి ఆ కుక్క మాంసమును ఒక యజ్ఞము చేసి యజ్ఞములో ఉన్న ఆ ఈ వైశ్వానరాగ్నికి దానిని అర్పించి ఆయన తినబోతుంటే, అంటే ఇది ఒక వేరే, అంటే ఈ మహాభారతం తర్వాత ఎక్స్టెన్షన్ కథలో ఒక కథలో వస్తుంది ఇది. అందులో ఏం చెప్పారంటే, ఆయన తన వైశ్వానరాగ్నికి ఆ కుక్క మాంసమును అర్పించబోతుంటే, ఏ ఇంద్రుడైతే హవిష్యు తీసుకొని సమస్త పంచభూతములను నిగ్రహించి ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహంతో భూమండలం మీద ధాన్యము సుభిక్ష అనేది ఇస్తాడో, ఆ ఇంద్రుడే వచ్చి తన చేతులతో హవిష్యునిచ్చి ఆ విశ్వామిత్రుని కాపాడింది కాక 12 సంవత్సరాలుగా ఆ విశేషమైన అకాలంతో పరితపిస్తున్న ఆ సామ్రాజ్యం నిండా కూడా మళ్ళీ వర్షబిందువులు వచ్చి, మళ్ళీ అక్కడ వన్యప్రాణులు, మళ్ళీ అక్కడ మొక్కలు మొలిచి అక్కడ మళ్ళీ దుర్భిక్ష కాస్త సుభిక్ష అయ్యింది అనేటట్టుగా ఈ కథ చెప్తుంది. అందులో భీష్మాచార్యుల వారు ఏం చెప్తున్నారు? సునక మాంసమును తినటానికి విశ్వామిత్రుడు రెడీ అయ్యాడు అంటే ఆపత్కాల ధర్మమునందు నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యాలి తప్ప ఇంకా ధర్మ సూక్ష్మములని చూస్తూ ఉండకూడదు. ఎందుకంటే సునక మాంసమును తినటం తప్పని అనుకోనుండుంటే విశ్వామిత్రుడు ఆకలి దప్పికలతో మరణించి ఉండేవాడు. కానీ సునక మాంసమును తిని శరీరాన్ని నిలబెట్టుకొని మోక్ష సాధన చేద్దామని అనుకున్నాడు. అదే నువ్వు కూడా చేసింది. ఎందుకు ఈ కథ భీష్మాచార్యుడు ఆపత్కాల ధర్మమునందు చెప్తున్నాడంటే, ఇప్పటికీ ఇంత చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చున్న ధర్మరాజుకి ఎక్కడో తెలియని ఒక వెలితి ఏమిటంటే, బ్రాహ్మణ హత్య చేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాను. నా గురువు సమస్త విద్యలను నిష్పక్షపాతంగా నాకు బోధించి, నాకేగాక అర్జునుడికి, పంచపాండవులకు అందరికీ బోధించి భూమండలంలో అందరికీ ఒక విద్యాభ్యాసం నేర్పించిన నా ద్రోణాచార్యుడు, నేను అబద్ధం చెప్పి ఆయన్ని చంపుకొని ఆ రాజ్యాన్ని నేను వేలుతున్నానని లోపల ఒక బాధ ఉంది, ఒక క్లేశం ఉంది ఆయనకి. అటువంటి ఒక బాధని పోగొట్టడం కోసం విశ్వామిత్రుడు కథ చెప్తున్నాడు ఇప్పుడు భీష్మాచార్యులు. ఆ రోజు ఏమి జరిగింది? 14వ రోజు పొద్దున యుద్ధం మొదలైతే, రాత్రికి మీరు సైంధవుణ్ణి చంపిన తర్వాత మళ్ళీ రాత్రి కూడా యుద్ధం జరిగితే, అక్కడ వాళ్ళు ఘటోత్కచుణ్ణి చంపిన తర్వాత కేవలం గుర్రాల మీద, రథాల మీద, ఏనుగుల కింద, ఏనుగుల పక్కన ఎక్కడ పడితే అక్కడ జనులందరూ, సైనికులందరూ 4 గంటలు మాత్రమే పడుకొని మళ్ళీ యుద్ధాల్లోకి వస్తే, తూలుతుంటే యుద్ధం కూడా సరిగ్గా చెయ్యలేక వాళ్ళు కళ్ళు మూసుకుపోతుంటే, అతి కష్టం మీద నించోని వాళ్ళు బాణాలు వేస్తుంటే, అక్కడికొచ్చిన బ్రాహ్మణోత్తముడైన ద్రోణాచార్యుడు అక్కడ ఉన్నవాళ్ళందరినీ సంహరిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే, ఆ కృష్ణుడే వచ్చి చెప్పాడు, ఇటువంటి పరిస్థితుల్లో ద్రోణాచార్యుడు కానీ ఒక ఏనుగు చీమల మీద నడిచినట్టుగా నడుచుకు వెళ్ళిపోతే మధ్యాహ్నానికి నీ దగ్గర ఎవరూ మిగలరని చెప్పేశాడు. ఇక్కడ నీకు ఒకటే ప్రయోజనం. ఒకటి, ద్రోణాచార్యుడు ఎటువంటి విషయాన్ని వినకూడదనుకుంటున్నాడో అటువంటి విషయాన్ని చెప్తే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు.
కాబట్టి అక్కడ నువ్వు అబద్ధం చెప్పవలసినది. అందుకనే భగవద్గీతలో చెప్పినట్టు స్థితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి అంటే, ఎవరైనా పండితుణ్ణి, పామరుణ్ణి, చండాలుణ్ణి, సునగమాంసభక్షకుణ్ణి అందరూ పండితానాం సమదృష్టి. పండితుడెవడైతే ఎవడయ్యా అంటే అందరినీ సమదృష్టితో చూడగలడో అతనే పండితుడని కదా మనకి భగవద్గీత చెప్తుంది. అలాగ విశ్వామిత్రుడు కూడా కుక్క మాంసమును తినడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు? ఏ శరీరం అయితే పడిపోతుందో, ఆకలి దప్పికలతో మరణించటం కంటే ఏదో ఒక జీవిని చంపి తిని బ్రతకటం వల్ల ప్రయోజనం ఉంది. అలాగ నువ్వు కూడా ఆ రోజు చేసింది కేవలం నీ వేపున్న మనుషులను నువ్వు కాపాడుకోవటానికి మాత్రమే తప్ప అక్కడ నీకు బ్రహ్మహత్యా పాతకము, గురుహత్యా పాతకము రెండూ చుట్టుకోదు. ఎందుకంటే ఆ మాటికి వస్తే ద్రోణాచార్యుడు చేసింది తప్పు అని అక్కడ వాలకిల్య ఋషులు, సప్తమహా ఋషులు కూడా ఆయనకి చెప్పగానే ఆయన అస్త్ర సన్యాసం చేశాడు తప్ప నువ్వు చెప్పిన అబద్ధానికి ఆయన అస్త్ర సన్యాసం చెయ్యలేదు. అలా శరీరం వదిలేసిన ద్రోణాచార్యుడి యొక్క శరీరానికి ఒక మరణం అనేది రావాలి కాబట్టి, శరీరం పడిపోవాలి కాబట్టి అక్కడ దృష్టద్యుమ్నుడు తల నరికేశాడు. ఎక్కడో ఒక లోపల నుకున్న బాధ, ఇవాళ నేను చెప్పిన ఈ ఆపత్కాల ధర్మసూక్ష్మముని ఎరిగి నువ్వు ప్రవర్తించింది కూడా విశ్వామిత్రుడు కుక్క మాంసమును తినటానికి చేసిన ఒక ప్రవర్తనగా పరిగణించి నీ మనసులో ఇక అలాంటి ఒక గిల్ట్ని నువ్వు పెట్టుకోకూడదు, అలాంటి ఒక మనాది నీ మనసు నుంచి తొలగించవేయవలసినది అని చెప్పగానే ఆపత్కాల ధర్మ సూక్ష్మములను ధర్మరాజు ఆ భీష్మాచార్యుల నోట విని ఆయనకు ఏదైతే అశాంతి మనసులో ఉందో, ఏదైతే క్లేశం మనసులో ఉందో అది మొత్తం ఒక్కసారిగా తగ్గిపోయి నిర్మల మనస్కురుడయ్యి చేజోడ్చి భీష్మాచార్యులకు నమస్కరించిందే కాక ఆయన యొక్క పాదములను స్పృశించి ఆ భీష్మాచార్యులకు నమస్కరించాడు. ఇక రాజధర్మమయ్యింది. రాజుకు కావలసిన గుణగణాల గురించి చెప్పాడు. ఇప్పుడు ఆపత్కాల ధర్మాన్ని మంచి మంచి ఉపమానాలతో చెప్పాడు. ఇప్పుడు మూడవదైన మోక్షధర్మం గురించి వివరించబోతున్నాడు భీష్మాచార్యులు. ఇలా ఆపద్ధర్మం గురించి చెప్పిన భీష్మాచార్యుల ధర్మసూక్ష్మముల చేత మనసు నెమ్మదిపడ్డ ధర్మరాజు, అతను చేసినది ఏ పాపం కాదు, అది కేవలం ఆపత్కాల ధర్మమునందు శ్రీకృష్ణుడు చెప్పటం వల్ల వీళ్ళు ఆచరించారనే సంగతిని ఎరిగి ఎంతగానో ఆనందపడ్డాడు. ఇక ఆపత్కాల ధర్మమును విని ఆయన మనసు ఎంతగానో శాంతించిన తర్వాత ఇప్పుడు భీష్మాచార్యులు మోక్షధర్మం గురించి చెప్తున్నారు. మూడవదైన మోక్షధర్మం అనేది కేవలం భాగవత వర్ణాశ్రమ ధర్మం. ఇప్పుడు వర్ణాశ్రమములు సనాతన ధర్మములో మూలమేమిటి అంటే వేదం. వేదం మూలమైనప్పుడు ఆ వేదముని పట్టుకొని ఉండేవి వర్ణ ఆశ్రమములు. 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మళ్ళీ ప్రతి వర్ణము కూడా 4 స్టేజెస్ నుంచి వెళుతుంది: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. అలాగా ఒక వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించిన వాడు మాత్రమే మోక్షార్హుడు అనేది వేదం చెప్తుంది. అలాంటి వర్ణాశ్రమ ధర్మాన్ని ధర్మరాజు తూచా తప్పకుండా నిర్వర్తించాలి అనే ఒక సూక్ష్మాన్ని భీష్మాచార్యులు ధర్మరాజుకు చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ వర్ణాశ్రమ అంటే వర్ణముల విభజన అనేది కేవలం వారి గుణగణాలను బట్టి ఆ వర్ణములు విభజిస్తారు, కానీ వారి జన్మను బట్టి వాళ్ళు వర్ణములను విభజించరు. దీనికి ఏమిటి ప్రమాణం అంటే, కర్ణుడు పుట్టింది సూతకులంలో. ఆయనది ఏ వర్ణం? క్షత్రియులకి బ్రాహ్మలకి క్రాస్ బ్రీడ్ ఈ కర్ణుడు. సూతకులం అనేది బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియ పురుషుడికి. అలాంటి కర్ణుడు పూర్తిగా ఒక క్షత్రియుడై క్షత్రియ ధర్మాన్ని మాత్రమే ఆచరించాడు. అలా ఆ రోజుల్లో ఎంతోమంది శూద్రరాజులున్నారు, ఎంతోమంది వైశ్యరాజులున్నారు. యుయుత్సువు ఆయన ఒక వైశ్య స్త్రీకి, ధృతరాష్ట్రుడికి పుట్టిన ఒక పిల్లవాడు. అలాగా మనం అనాది కాలంగా చూస్తే పరశురాముడు పుట్టింది బ్రాహ్మణ యోని, చేసింది క్షత్రియ ధర్మం. ఇలాగా వాళ్ళ గుణగణాలని బట్టి వర్ణాలు నిర్ణయిస్తారు. గురుకుల విద్యాభ్యాసంలో ఆచార్యుడు నిర్ణయిస్తాడు వాళ్ళకి ఎలాంటి గుణాలుంటాయి, ఎలాంటి కర్మలుంటాయని. ప్రతి వ్యక్తి కూడా వాడి నిజ గుణాన్ని ఎరిగి వాడు ఏమిటి, ఎందుకంటే భగవంతుడే కదా వర్ణాలను సృష్టించింది,
వేటి పరంగా సృష్టించానని కృష్ణుడు చెప్తున్నాడు? గుణకర్మలను బట్టి. అలాంటిది మీ గుణకర్మములను బట్టి కలియుగమునందు కూడా ఇదొక ఆపత్కాల ధర్మమే. మీరే మీ గుణముని తెలుసుకొని నేను ఈ గుణానికి చెందిన వాడినని దానికి తగ్గ ధర్మాన్ని మీరు ఆచరించినట్లయితే అది వర్ణాశ్రమ ధర్మం అవుతుంది. కానీ భాగవత వర్ణాశ్రమం అనేది సమస్త ఆచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్క, వల్లభ, కృష్ణ చైతన్యులు వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఒక సమాజమునందు భాగవత వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించినట్లయితే రాజు మోక్షం పొందుతాడు, రాజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మోక్షం పొందుతారనే ఒక విషయాన్ని మళ్ళీ వ్యాసుడు మహాభారతంలో భీష్ముడు వృత్తాంతం ద్వారా మనందరికీ చెప్తున్నాడు. ఎలా అంటే, రాముడు తను అయోధ్యలో పాలిస్తున్నప్పుడు అక్కడ భాగవత వర్ణాశ్రమ ధర్మం ఉండేదట. ఎప్పుడైతే రాముడి యొక్క లీలలు, రాముడి యొక్క అవతారం చాలించిన తర్వాత రాముడితో పాటు అయోధ్యలో ఉన్న సమస్త వాసులందరూ కూడా ఆ అనంత వైకుంఠాల్లో ఒకటైన సాకేతధామాన్ని చేరారన్నట్టుగా మనకి వాల్మీకి రామాయణం చెప్తుంది. అలాగనే ఇప్పుడు ధర్మరాజుకు కూడా భీష్మాచార్యులు చెప్తున్నారు, నువ్వు కూడా ఎలాంటి ఒక ధర్మాన్ని ఆచరించాలంటే భాగవత వర్ణాశ్రమ ధర్మం. భాగవత వర్ణాశ్రమ ధర్మానికి నార్మల్ వర్ణాశ్రమ ధర్మానికి తేడా ఏమిటి? భాగవత వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి వర్ణాశ్రమానికి ఉన్న ఒక ఉపాధిని, ఒక ధర్మాన్ని వాళ్ళు కృష్ణార్పణమస్తు అనే భావనతో వాళ్ళు చేసే ప్రతి పనిని భగవంతుడి యొక్క చరణారవిందములకు అర్పించి వాళ్ళు తర్పణం చేస్తారు. బ్రాహ్మణుడు తన యొక్క ధర్మాన్ని మొత్తం ఆచరించిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఆయన చేసే సంధ్యావందనంలో ఆ రోజు చేసిన తన కర్మని మొత్తం కూడా ఆ శ్రీమన్నారాయణుడి చరణారవిందాలకు వాళ్ళు అర్పిస్తారు. అదే కర్తృత్వ భావం. నా అహంకర్త హరికర్త. ఏది చేసినా ఒక పని ప్రీణయామో వాసుదేవం. నా పని వల్ల ఆ వసుదేవుడు యొక్క మనస్సు ఎప్పుడూ కూడా నా వల్ల వసుదేవుడి యొక్క మనస్సు ప్రీతిగా ఉండుగాక. నేనెప్పుడూ వసుదేవుడి యొక్క మనసును బాధ పెట్టకుండా ఆయన మనసుకు నచ్చిన విషయాన్ని మాత్రమే నేను చేయబడుదునుగాక అని వాళ్ళు పూనికతో ఆ భగవంతుడికి అర్పించి బ్రతికే ఒక జీవన విధానమే ఈ భాగవత వర్ణాశ్రమ ధర్మం. అలాంటి వర్ణాశ్రమ ధర్మాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి బోధిస్తున్నారు. అలా ఉండాలంటే ఫస్ట్ ఏమవ్వాలి అంటే, నీకు ముందు రాజుగా నేను దండాన్ని పట్టుకొని సింహాసనం మీద కూర్చున్నానంటే నాలో శ్రీమన్నారాయణుడి అంశ, నాలో సూర్య తేజస్సు, నాలో ఇంద్రుడి అంశ, ఇలాంటి ఈ ముగ్గురు కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటారు. కాబట్టి నేను భూమిని ఏలట్లేదు, నా శరీరము ద్వారా సాక్షాత్ నారాయణుడే ఈ భూమండలాన్ని ఏలుతున్నాడనే ఒక భావనతో ఒక రాజుగాని పాలించినట్లయితే అప్పుడు అక్కడ దైవ సన్నిధానం ఉంటుంది. ఆ రాజులోనే ఆ దైవ సన్నిధానం ఉంటుంది. అందుకనే ప్రజలందరూ రాజుని ఒక కనపడే నారాయణుడుగా, కనపడే దేవుడుగా చూసుకునేవాళ్ళంట. కృతయుగంలో, ద్వాపరయుగంలో, త్రైతాయుగంలో ఆ రాజు యందు ఇలాంటి లక్షణాలు ఉండేవి కాబట్టి, లేకపోతే ఆచార్యుల చేత సంస్కరింపబడిన రాజు ఇలాంటి ఒక లక్షణాల చేత బ్రతుకుతాడు. కాబట్టి అది చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మిమ్మల్ని దగ్గర నుండి గెలిపించి నీకు చక్రవర్తి సార్వభౌమత్వాన్ని ఇచ్చింది దేనికంటే, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనంతతత్వమును ఎరిగి సమస్త జీవులకు మోక్షం చేకూర్చే విధముగా నేను భూమండలాన్ని ఏలతాను తప్ప నేను నా పేరు తెచ్చుకోవటానికో లేకపోతే నా కీర్తికో నేను ఈ భూమండలాన్ని ఏలను. అందుకనే పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఒక క్షత్రియుడిగా వచ్చి భూమండలంలో ఆ ధర్మాన్ని స్థాపన చేస్తాడు. ఆయనే రామావతారంగా రఘువంశంలో వచ్చాడు, ఆయననే కృష్ణావతారంగా చంద్రవంశంలో వచ్చాడు. వచ్చింది ఏమిటి? భూభారహరణం చేయటానికి, ధర్మ సంస్థాపన చేయటానికి. అలాంటిది ఈ యుగంలో, ఈ ద్వాపర యుగంలో, ఆ త్రేతాయుగంలో రాముడే చక్రవర్తి అయ్యి సమస్త భూమండలాన్ని పాలిస్తే, ఇక్కడ కృష్ణుడు కింగ్ మేకర్ ద్వాపర యుగంలో. ఆయన ద్వారకని ఏలుతున్నప్పటికిన్నూ భూమండలానికి చక్రవర్తిగా తన యొక్క శిష్యుడైన
ఈ ధర్మరాజును కూర్చోబెడుతున్నాడు. యమధర్మ అంశలో వచ్చిన ధర్మరాజే సమస్త జీవులకు ధర్మప్రభువవ్వాలని కూర్చోబెడుతున్నాడు. కాబట్టి రాజుగానే ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి ధర్మ సంస్థాపన చేస్తే, ధర్మరాజా నువ్వు క్షత్రియ యోనిలో పుట్టి క్షత్రియుల చేత సంస్కరింపబడి, ఎంతోమంది గురువుల చేత సంస్కరింపబడి, అలాంటిది ఇటువంటి ఒక పరమాత్మ చేత నువ్వు ఆసనంలో కూర్చున్నావు. కాబట్టి నువ్వు భూమండలంలో ఉన్న ప్రతివాడిని మోక్ష సాధన వేపుకి నువ్వు తీసుకువెళ్ళవలసినది. నీ యొక్క ఆలోచన విధానం కూడా ప్రతి జీవుడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు అనుభూతి, శ్రీకృష్ణ పరమాత్మకు శరణాగతి ప్రపత్తి ఉండేటట్టుగా నువ్వు రాజ్యధర్మాన్ని ఆచరించాలి. అందుకనే ముందు అతను రాజధర్మంలో సివిల్ కోడ్ ఆఫ్ కండక్ట్, బహిర్గతంగా రాజ్యాన్ని ఎలా ఎలాడో చెప్పాడు. 2 ఆపత్కాల ధర్మంలో ఎటువంటి ధర్మము ఆచరించాలో ఎమర్జెన్సీ టైంలో అది చెప్పాడు. ఇప్పుడు సూక్ష్మంగా తను ఎలా ప్రవర్తించాలి, జనాల యందు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు పట్ల ప్రపత్తి శరణాగతి ఎలా కలిగేటట్టుగా ఆయన ఏలాలనే విషయాన్ని మోక్షధర్మంగా చెప్తున్నాడు. ఇది విన్న ధర్మరాజు ఎంతగానో సంతోషించాడంటే, ఆ రోజు ద్వాపర యుగంలో ఆఖరిలో మిగిలిన సమస్త జనులు, అంటే అందరూ దుష్ట సంహారం జరిగింది, శిష్ట రక్షణ జరిగింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక అనుకూలమైన పరిస్థితి కల్పిస్తున్నాడు రాజు. దేనికి? మోక్ష సాధనకి. మళ్ళీ జననం లేనట్టుగా, మళ్ళీ మరణం లేనట్టుగా, జన్మిస్తేనే మరణం, మరణిస్తే మళ్ళీ పునర్జననం, ఈ ద్వంద్వాల నుంచి బయటికి రావాలి అంటే కేవలం మోక్షం మాత్రమే దీనికి చివరి ఉద్దేశం. కాబట్టి ఆ మోక్షాన్ని ప్రతి వ్యక్తికి ఇచ్చేటట్టుగా నువ్వు భూమండలాన్ని ఏలాలి. దానికి నువ్వేమి చెయ్యాలి? నిరంతరము ఆ శ్రీమన్నారాయణుడి అంశ నీలో ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీ శిరస్సునందు ఆ జలాభిషేకం చేసి, గంగాజలంతో నీ యొక్క ఆ బ్రహ్మరంధ్రమునందు అభిషేకించి అక్కడ ఆయన యొక్క తత్వమును నీ యందు ఉంచాడు. కాబట్టి ఆ విధానంగా నువ్వు భూమండలాన్ని ఏలవలసినది. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కూడా భాగవత వర్ణాశ్రమంలో హెచ్చు తగువులు లేకుండా బ్రతకాలి. ఈ వర్ణం వాడు పైన, ఆ వర్ణం వాడు కింద, ఈ వర్ణం వాడు వాడితో మాట్లాడటం ఏంటి, ఆ వర్ణం వాడు వీడికి సేవ చేయటం ఏమిటనేది లేకుండా వసుదైవ కుటుంబకం అనే ఒక నినాదంతో, అందరూ జీవులు ఒకటే అనే ఒక భావనతో నువ్వు ఏలాలి. ఆ మాటికి వస్తే, ఎవరైతే శూద్రవర్ణంలో ఉన్నారో వారిని పదే పదే నువ్వు చెయ్యి పెట్టి నడిపించి, వాళ్ళు తప్పులు చేసినా మనసులో పెట్టుకోకుండా వాళ్లను క్షమించి, వాళ్ళ యందు కూడా శ్రీమన్నారాయణుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుభూతి కలిగించేటట్టుగా వాళ్ళవేపు ఉండాలి. అలాగా బ్రాహ్మణ వర్ణనలో పుట్టిన అశ్వత్థామ తప్పు చేస్తే సాక్షాత్ శ్రీకృష్ణుడే ఆయన్ని శిక్షించాడు. కాబట్టి ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు అంటే ఒకసారి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు అలా ప్రవర్తిస్తూ, ఎక్కడైనా వాళ్ళల్లో ఒక వైక్లభ్యం వచ్చి, ఎక్కడైనా వాళ్ళల్లో కొంచెం ధర్మమునందు పూనిక ఉండకుండా వాళ్ళు పడిపోయే పరిస్థితిలో వస్తే వాళ్ళని శిక్షించడానికి నువ్వెప్పుడూ భయపడవద్దు. ఎందుకంటే ఉత్తముడు ఎప్పుడైనా తప్పు చేస్తే వాడిని నువ్వు శిక్షించకుండా వదిలేస్తే, మిగతా వర్ణాల వాళ్ళు ఉత్తముడే ఇలాంటి తప్పు చేసినప్పుడు మేము చెయ్యకుండా ఉంటామా అని వాడి ఎగ్జాంపుల్గా తీసుకొని బ్రతుకుతారు. అందుకనే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే సర్పాలు ఎప్పుడూ మన శరీరాన్ని పట్టి ఉంటాయన్న సంగతి ఎరిగి, ఆ రాజదండంతో జనులకు ఆ మోక్షమునందు అనురక్తి, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములందు అనురక్తి లేకుండా చేసే ఒక బాధ్యత కూడా నీదే. అంటే కేవలం శారీరక ధర్మం, భోజనం ఇచ్చామా, మన జనాలు సుభిక్షగా ఉన్నారా, వాళ్ళకి ఇళ్ళున్నాయా, ఇల్లు పట్టాలున్నాయా, వాళ్ళకు పెళ్ళిళ్ళైనావా, వాళ్ళకు పిల్లలున్నారా, వాళ్ళకు వైద్యం జరుగుతుందా, కేవలం శారీరక ధర్మానికి మాత్రమే నువ్వు రాజువు కాదు. వాళ్ళ ఆత్మలకు కూడా నువ్వే ఆ లీడ్ తీసుకొని వాళ్ళు మోక్షం పొందటానికి కూడా నువ్వే జిమ్మెదారీ తీసుకుంటున్నావు, నువ్వే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు. కాబట్టి నువ్వు నిత్య నైమితిక కర్మలు చెయ్యి, నువ్వు భాగవత శ్రవణ చెయ్యి,
నువ్వు భగవంతుడి యొక్క అనుభూతిని నువ్వు పొంది ఉన్నావు. ఈ యుద్ధం సమస్తం గెలిపించింది శ్రీకృష్ణ పరమాత్మ పక్కన నిలబడి, ఆయనని ప్రత్యేకించి ఆయన యొక్క శక్తిని అనుభవించిన వాడివి నువ్వు. ఆ యువరాజైన భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అందరూ కలిసి ఐక్యమత్యంగా వసుదేవ కుటుంబకంగా ఉండి సమస్త జీవులని మోక్షద్వారం వైపుకి వైరాగ్య శిఖరములు ఎక్కి బ్రతికేటట్టుగా, ఎవరిలోనూ స్వార్థము లేనట్టుగా, ఎవరిలోనూ కామము లేనట్టుగా తీర్చిదిద్ది, ఒక తండ్రి తన పిల్లలని ఎలా తీర్చిదిద్దుతాడో అలా మీరందరూ తీర్చిదిద్దవలసినది అని చెప్తూ ఇప్పుడు ఆ మోక్ష ధర్మాన్ని కూడా వివరించాడు. ఇదంతా శాంతి పర్వంలో చాలా పెద్ద ఘట్టం ఇది. నేను దాన్ని చాలా క్రోడీకరించి చాలా దాన్ని కండెన్స్ చేసి నేను మీకు అందించాను. ఒకే పాడ్కాస్ట్లో మొత్తం భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన సూక్ష్మములన్నీ నా శక్తికి నేను ఎంత చెప్పగలనో దాన్ని కండెన్స్ చేసి చెప్పాను. అసలు శాంతి పర్వంలో ఇంకో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఇది మనం తాత్విక మహాభారతం అని సపరేట్గా ఒక పాడ్కాస్ట్ చేసుకున్నప్పుడు యక్ష ప్రశ్నలు, విదురనీతి, శాంతి పర్వంలో భీష్ముడిచ్చిన సందేశం, అలాంటివి విష్ణు సహస్రనామము, భగవద్గీత, ఇంకా ఎన్నో విషయాలని మనం తెలుసుకుందాం. ఈ ధర్మ సూక్ష్మములు చెప్పిన భీష్మాచార్యులకు చేజోడ్చి నమస్కరించిన ధర్మరాజు అసలు ఇలాంటి ఒక తాత చేత సంస్కరింపబడితే తప్ప ఒక జీవుడికి ఉద్ధారం ఎక్కడ జరుగుతుంది? అలాగే మన కుటుంబాల్లో ఎంతోమంది పెద్దవాళ్ళు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ మనకి ఎన్నో మంచి విషయాలు చెప్పుంటారు. కానీ కాలక్రమేపీ మనం వాటన్నిటిని ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా మీరు ఒక లౌకిక ధర్మాన్ని చూడాలి. చెప్పాలనుకుంటే శ్రీకృష్ణుడే స్వయంగా సమస్త ధర్మ సూక్ష్మములను ధర్మరాజుకు చెప్పి ఉండవచ్చు. కానీ ఎవరైతే ఆ ఆచార్యుడు, భీష్మాచార్యులన్న పేరెందుకు వచ్చింది? ఏది ఆచరించాడో అదే మాట్లాడతాడు. కాబట్టి ఆయన అలాంటి ఒక ఆచార్యుడి నోటి నుంచి, అంటే ప్రాక్టికల్గా వ్యవహరించి ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న భీష్మాచార్యుల నోటి ద్వారా తెలుసుకుంటే ధర్మరాజు కూడా ఎన్నో రకాలుగా సంస్కరింపబడతాడు. ప్లస్ ఆ క్రెడిట్ శ్రీకృష్ణుడు భీష్మాచార్యుల వారికి ఇద్దామనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన త్యాగం వల్లే కదా ఇన్ని రోజులు కురు సామ్రాజ్యం ముందుకెళ్ళింది. అటువంటి త్యాగానికి పులి స్టాపే ఇటువంటి ఒక జ్ఞానం. ఆయన నేర్చుకున్న సమస్త జ్ఞానాన్ని ఆ ధర్మరాజునందు వర్షిస్తే, ఎలా అయితే ఒక మేఘం కింద భూమిలో నాటిన ఒక విత్తనం మీద వర్షిస్తే అది పెరిగి మొక్కయ్యి అది ఇంకా భూమికి ప్రయోజనాన్ని చేకూరుతుంది. అలాగే భీష్ముడనే ఒక జ్ఞానం ధర్మరాజు అనే ఒక విత్తనం మీద వర్షించింది. ఇప్పుడు అది మొలకెత్తి మహావృక్షమై సమస్త భూమండలాన్ని మోక్ష మార్గంలో నడిపిస్తుంది అనే ఒక విషయాన్ని మనందరం ఎరిగి, ఇవాళ మోక్ష ధర్మంతో ఇక్కడ శాంతి పర్వంలో ఉన్న ఒక ప్రధాన ఘట్టాన్ని ముగిస్తూ నెక్స్ట్ వచ్చే విష్ణు సహస్రనామం అనేది, అంటే మోక్ష ధర్మంలో చివరాఖరి దశ ఏమిటి, అసలు ఎలాంటి ఒక సాధన చెయ్యాలి, జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం ఏమిటి, ఆ పరమాత్మని ఒక జీవుడు ఎలా శరణాగతి పొంది ఆయన ఆ అనుష్ఠానాన్ని చెయ్యాలి అనే ఒక విషయాన్ని భీష్మాచార్యుల ముఖవాక్కుతో ఆ విష్ణు సహస్రనామాన్ని మనందరం వచ్చే పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విన్నారు కదండి, భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మ, ఆపద్ధర్మ, మోక్షధర్మ అనే 3 ధర్మాలను మనకు చక్కగా కేసీ గారు వివరించారు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.